గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి, మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యాలను స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందొకరి అసూయ పడుకయు, వృద్ధిగా అతిశయ పడుకము ఉందుము. దేవునికి మహిమ కలుగును గాక. చదివినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము 18వ వచనం నుంచి 26 వచనాలు చదువుకున్నాం. అందులో శరీర కార్యాలను కూడా మనము చూసుకున్నాం కదా. శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. లెక్క పెట్టుకున్నారు ఎవరైనా చదివేటప్పుడు? చదవండి ఒకసారి. 18వ వచనం నుంచి చదవండి ఒకసారి మళ్ళీ. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా చూడండి. ఇప్పుడు మొదటిది ఏంటంట? జారత్వము. రెండవది అపవిత్రత. మూడవది కామత్వము. నాలుగవది విగ్రహారాధన. ఐదవది వ్యభిచారము. ఆరవది ద్వేషములు. ఏడవది కలహము. ఎనిమిదవది మత్సరములు. తొమ్మిదవది క్రోధములు. 10వది కక్షలు. 11వది భేదములు, విమతములు. 12ది అసూయలు. 13 మత్తుతలు. 14 అల్లరితో కూడిన ఆటపాటలు. 15 మొదలైనవి అని ఉంది. అంటే దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా కదా. ఇక్కడ మనకు ఒక 15 చెప్పినాడు దేవుడు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు. తర్వాత ఏముంది నేను చదవండి ఒకసారి. ఇప్పుడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజున ఈ ఉదయకాల సమయంలో మనతో స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఒక 15 దేవుడు చెప్తాం, ఒక 15 చెప్తున్నాడు మనకు, ఇవి చెయ్యొద్దు అని. ఏంటవంటే జారత్వం చేయకూడదు అంటున్నాడు, అపవిత్రతగా ఉండద్దు అంటున్నాడు, కామత్వంగా ఉండద్దు కూడా అంటున్నాడు, విగ్రహారాధన చేయొద్దు అంటా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వ్యభిచారం చేయకూడదు అంటున్నాడు, ద్వేషములు చేయకూడదు అంటున్నాడు, కలహాలు పెట్టకూడదు అంటా ఉన్నాడు, మత్సరములు చేయకూడదు అంటున్నాడు, క్రోధములు చేయకూడదు అంటున్నాడు, కక్షలు కట్టకూడదు అంటా ఉన్నాడు, భేదములు చూడొద్దంటా ఉన్నాడు, విమతములు చూడకూడదు అంటా ఉన్నాడు, అసూయలు ఉండకూడదు అంటా ఉన్నాడు, మత్తులు అంటే మత్తు పదార్థాలు అట్లాంటివి ఏమి ఉండకూడదు అంటా ఉన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే డ్యాన్సులు, సినిమాలు, షికార్లు ఇలాంటివి ఏమి ఉండకూడదు అంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా నువ్వు చేయకపోతే అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావంట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే ఏమంటున్నాడు? స్పష్టముగా చెప్పుచున్నాను అనుందా లేదా? స్పష్టముగా అంటే ఇప్పుడు ఉండేది ఉన్నట్టుగా నేను చెప్తా ఉన్నా మీకు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు యథార్థంగా. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీ మీద జాలి కలిగి ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమి ఇస్తున్నా ఈరోజు నీకు? ఒక అవకాశం. ఒకవేళ నీలో ఏమైనా ఉన్నాయేమో, ఒకవేళ నీలో ఈ తప్పులు, ఈ పొరపాట్లు ఉన్నాయేమో, ప్రభు అంటున్నాడు వీటిని తీసివేసుకో, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా
ఆలోచించవలసినటువంటి వారిగా ఉన్నాం మనం. ఈ రోజున మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి చూడండి ఒకసారి. ఇప్పుడు అయితే అయితే అంటే అర్థం ఏంది? అయితే అంటే ఒకవేళ ఇవన్నీ కాకుండా ఒకవేళ ఇవన్నీ ఉంటే ఏంటి అవన్నీ? ఆత్మఫలములు ఏమనగా మొదటిది ఏంది? ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, నాలుగవది దీర్ఘశాంతము, ఐదవది దయాళుత్వము, ఆరవది మంచితనము, ఏడవది విశ్వాసము, ఎనిమిదవది సాత్వికము, తొమ్మిదవది ఆశా నిగ్రహము. ఇవి ఉండాలంట. అయితే అవి కాకుండా ఇవి ఉంటే మీరు ఎక్కడికి పోతారని రాస్తున్నాడు దేవుడు ఇక్కడ? పరలోక రాజ్యానికి వెళ్తారంట. ఇప్పుడు ఉదాహరణకి కరెంటు పోయింది అనుకుందాం. ఎట్లుంటుంది? రాత్రి నిద్రపోయి బాగా నిద్రపోవాలనుకుంటా, పొద్దునంతా అలిసిపోయింటాం, పొద్దునంతా కరెంటు ఉంటుంది. రాత్రి 9కి ఇంకా పడుకున్నప్పుడు కరెంటు పోయింది అనుకో, 12కు రాలే, 1కి రాలే, 3కు రాలే, మీరు నిద్రపోతారా? నిద్ర వస్తుందా మీకు కరెంట్ లేకపోతే? ఇసురుగాన్ని ఇసురుకొని ఉండలేక బయట కూర్చొని అట్ట తిరిగి ఇట్ట తిరిగి కదా ఎన్ని తిప్పలు పడతామో. రోజుసేపు ఉడకకు, రోజుసేపు గాలి తొలకపోతే మనం తట్టుకోలేకపోతున్నామే. మరి ఈ తప్పులన్నీ చేసి నరకానికి పోతే మనం తట్టుకోగలుగుతామా? దేవుడు అంటున్నాడు, ఒరే మీకు ఇచ్చింది 80 సంవత్సరాలే కదా, లేదంటే 100 సంవత్సరాలు బతుకుతారేమో, అంతే కదా. ఈ 80-100 సంవత్సరాలు మీరు నాకు నచ్చినట్లుగా ఈ 9 చేయండి. ప్రేమించండి, సంతోషంగా ఉండండి, సమాధానముగా ఉండండి, దీర్ఘంగా శాంతంగా ఉండండి, దయాళుత్వం దయ చూపించండి, మంచితనము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, సాత్వికం అంటే దీనత్వం కలిగి ఉండండి, ఆశా నిగ్రహము అంటే ఆశ లేకుండా దేవుడిచ్చిన వాటితో తృప్తి పొందండి అని దేవుడి రోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాము? మన బుద్ధులు ఎలా ఉన్నాయి? మనం ఈ రోజున ఎలాగున్నామంటే జారత్వం కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక అందమైన స్త్రీ నడుచుకుంటూ పోయిందనుకో, ప్రతి పురుషుడు కూడా ఆమెను ఏం చేస్తాడు? చూస్తాడు. సరే, ఒకసారి చూస్తే దేవుడు తప్పుగా అనుకోడు. అదే పనిగా 2-3 సార్లు చూసి ఆమె మీద మోహము చూపు చూసి, అబ్బా ఏముందిరా ఆంటీ, ఏముందిరా అమ్మాయి అన్నాడు అనుకో, అయిపోయి తప్పే, పాపమే, వ్యభిచారం చేసినట్టే. ఈరోజున వ్యభిచారం చేస్తేనే వ్యభిచారుడు కాదు, కన్నులతో కామత్వము కలిగినటువంటి వారు కూడా దేవుని దృష్టిలో వ్యభిచారులే. ఈరోజు దేవుడు అంటున్నాడు, తర్వాత చదువు నాయన, తర్వాత అదే జారత్వము, అపవిత్రత. ఏందంటమ్మా? మూడవది ఏంది ఈడ? రెండవది ఏంది అమ్మా? అపవిత్రత. అపవిత్రత అంటే ఏంది? అపవిత్రత అంటే మీకు తెలుసు కదంగా, పవిత్రంగా కాకపోవడం అపవిత్రతం అంట. అపవిత్రత అంటే ఏంది? నీకు దేవుడు మంచి పవిత్రమైన జీవితం ఇచ్చినాడు, పవిత్రంగా ఉండమన్నాడు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు ఆయన కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన దేహాన్ని అంతా కూడా అపవిత్రపరుచుకుంటా ఉన్నాం, అపరిశుద్ధత కలిగి ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నాము. దేవుడు అంటున్నాడు, అపవిత్రతను కలిగి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. తర్వాత కామత్వము. కామత్వం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే, కామత్వమును ఇంగ్లీష్లో ఏమంటారంటే లాసివ్నెస్ అంటారంట. లాసివ్నెస్ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. లాసివ్నెస్ అంటే కామత్వము అంటే, ఇప్పుడు యవనస్తులు సెల్లులలో కానీ టీవీలలో కానీ గలీజ్ బొమ్మలు చూస్తూ ఉంటారు. కామత్వం కదా. దేవుడు భార్యని ఇచ్చినా కానీ పరాయి స్త్రీలను, పరాయి పురుషులను ఆశించే విషయం దాన్ని కామత్వం అంటారు. ఈరోజు అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టాడంట, దేవుడు లెక్క చేయడంట. ఈరోజు నేను చెప్పే ప్రసంగము మనందరి మేలు కోసమే. దేవుడు మనకు జ్ఞానం దయచేస్తా ఉన్నాడు. మీరు అభివృద్ధిలోకి రావాలంటే, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మీలో ఇవన్నీ ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవది ఏంటంట? విగ్రహారాధన. అనుకుంటున్నారు లేదా? వాళ్ళు ఏ దేవుడైనా కానీ ఎవరైనా కానీ మనం తక్కువ ఏం చేస్తామంటే మన చెయ్యి ఎత్తి ఇలా వేసుకుంటాము. ఎవరైనా ఏదైనా చెబితే పోయి చేయమంటే చేసేస్తాము. విగ్రహారాధన. దేవుడు అంటున్నాడు, నాకు అది ఇష్టం లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నాకు అవసరం లేదు అలాంటివి, నాకు విగ్రహారాధన చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదంటాడు దేవుడు. దేవుడు ఒక మాట అంటాడు కదా, ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? నీవు దేనినైనాను విగ్రహము చేసుకొనకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు విగ్రహం కూడా చేసుకోవద్దని అర్థం. దాని అర్థం చాలా మంది అడిగినారు, ఒక యేసు ప్రభు పెద్ద బొమ్మ పెట్టచ్చు కదా అని అడిగినారు చాలా మంది. మేరీ మాతమ్మ బొమ్మ పెట్టచ్చు కదా అని అడిగినారు. యేసు ప్రభువే చెప్తున్నాడు, నువ్వు దేనిని విగ్రహారాధన చేయకూడదని. అంటే దాని అర్థం ఏంది? నాకు కూడా నువ్వు చేయడం అవసరం లే, నీ హృదయంలో నన్ను జ్ఞాపకం చేసుకో.
నీ హృదయంలో నన్ను పెట్టుకో, నీ హృదయంలో నన్ను స్మరించుకో. నువ్వు ఉన్న ప్రతి చోట నేనున్నా నీకు తోడుగా. అంతేగాని ప్రత్యేకంగా ఒక విగ్రహంలో దేవుడు ఉంటాడా? ప్రత్యేకంగా ఒక దేవుని గుడి కట్టాడు, ఒక విగ్రహం కడితే ఆన్నే దేవుడు ఉంటాడు, ఆ గుట్లోనే ఉంటాడు దేవుడుగా ఉండడు. కానీ ఎప్పుడైతే నీ హృదయం అనే ఆలయంలో దేవునికి చోటిస్తావో ఆయన నీతో పాటు సజీవుడిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి విగ్రహారాధన నువ్వు ఎప్పటికీ చేయకూడదు, విగ్రహాలను నువ్వు పూజించకూడదు. ఉదికట్లు వేయడము, దండలు వేయడము, లేదంటే నానా విధమైన చేయడము. ఆయన చచ్చిపోలే, ఆయన సజీవుడై ఉన్నాడు. చచ్చిపోయిన వాళ్ళకి మనం దండేస్తామా? బతికిన వాళ్ళకి దండేస్తామా? మళ్ళీ క్రిస్మస్ పండుగకు, ఈస్టర్ పండుగకు ఏంది మనం దండలేసేది ఏంది, అగరబత్తులు పెట్టేది ఏంది, దేవుని పటాలకు పెడతారు కొంతమంది. ఇవన్నీ మనం చేసే పొరపాట్లు. కానీ ఒక ఆచారం, ఒకప్పుడు పెట్టినాం, పోయిన నెలలో, పోయిన సంవత్సరం పెట్టినాం, ఈ సంవత్సరం కూడా పెట్టకపోతే ఏదైనా అరిష్టం జరుగుతుందేమో, ఏదైనా కీడు జరుగుతుందేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు విగ్రహారాధన దేనిని కూడా చేసుకోవద్దు అంటున్నాడు. చెప్పినాడు చెప్పలేదు? దేవుడు చెప్పినాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను పూజించేటప్పుడు నీకు విగ్రహంతో ఏం పని ఉంది? నన్ను ప్రేమించేటప్పుడు నీకు ఇంకొక దాంతో నీకేం పని ఉంది? నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తాను అంటాడు దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్తల మధ్యలో, ఇద్దరి మధ్యలో ప్రేమ బాగుండింది అనుకో, మధ్యలో ఎవరన్నా ఒకరు వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసి కుటుంబాలు ఏదైనా విభేదం చేసినారనుకో, అప్పుడు భర్త టక్కుని ఏమంటాడు తెలుసా? ఫస్ట్ ఒకప్పుడు ఉన్నట్టు నాతో నువ్వు లేవే అంటాడు కదా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది? విభేదం వచ్చింది. ఎందుకంటే ఇతనితో గడపాల్సిన సమయం అంతా ఇప్పుడు తను వాళ్ళ తల్లిదండ్రులతోనో, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తోనో, లేదంటే వాళ్ళ ఉద్యోగస్తులతో, వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతా ఉంటే ఇతనికి నచ్చడంలే. భార్య భర్తల మధ్యలో అటువంటి ఆ సంబంధము లేదు ఇప్పుడు. అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, నీకు మధ్యలో దేవుడు ఉన్నప్పుడు మధ్యలో ఇంకొకటి ఏది కూడా ఉండకూడదు. దేవునికి నీకు మధ్యలో ఏ దానికి కూడా అవకాశం ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే పాస్టర్ కూడా ఉండకూడదు నీకు మధ్యలో, నీకు దేవునికి మధ్యలో. పాస్టర్ కానీ, లేదంటే విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరు ఉండకూడదు మధ్యలో. మీరిద్దరూ కలిసి ఉండాలా, నువ్వు దేవుడు. తర్వాత మమ్మల్ని నాలాంటి సేవకులను వాళ్ళని నిన్ను ఆహ్వానించి అడగాల, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని. కానీ నువ్వు కూడా ఏం చేసుకోవాలా? ఏం చేయాలమ్మా? నువ్వు కూడా పాస్టరేగా చెప్పి గమ్మున ఉండాలనా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఈరోజు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అదే. దేవుడు అంటాడు విగ్రహారాధన చేయకూడదు, ద్వేషములు ఉండకూడదంట. ఏముండకూడదంట? ద్వేషాలు ఉండకూడదంట. కొంతమంది అయితే చర్చిలో వచ్చి బల్ల తీసుకుంటారు, మొఖాలు కూడా చూసుకోరు, వందనాలు కూడా చెప్పుకోరు. ఇంటికాడ భార్యతో భర్తతో గొడవ పడి వస్తారు, సమాధానం ఉండదు, ఏముండదు. పిల్లలతో గొడవ పడతారు, పొలాల కాడ గొడవ పడతారు, ఉద్యోగాల కాడ గొడవ పడతారు, పనులు కాడ గొడవ పడతారు. ఎక్కడ ఎవరితో సమాధాన పడకతే ఉండదు. ఏమంటారంటే నేనేం తప్పు చేయలే, వాడే తప్పని, వాడు వచ్చి నాకు క్షమాపణ చెప్తే కానీ నేను వానికి చెప్పను, నాకేం అవసరము. ఆదివారం వచ్చి ఏం చేస్తారు? వీళ్ళు బల్ల వేసుకుంటారు. అది ఏమన్నా ప్రయోజనమేనా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? మీరు ద్వేషములు కలిగి ఉండదు అంటున్నాడు దేవుడు. సూర్య అస్తమయ్యే లోపు నీకున్న కోపము, నీకున్న ద్వేషం అంతా ఏమైపోవాలా? పోవాలా. ద్వేషం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి మీద ఎప్పుడు కూడా మనము ప్రేమించాలి, కానీ అతను మనం ద్వేషించకూడదు, అతను దూషించకూడదు. కొంతమంది అంటారు నువ్వు చూద్దాం ఎట్లా ఎదుగుతావో, నువ్వు చూద్దాం ఎట్లా అవుతావో, నువ్వు చూద్దాం ఏమైపోతావో అని అంటారు కొంతమంది. దేవుడు అంటున్నాడు ద్వేషం కలిగి ఉండకూడదంట, ప్రేమ కలిగి ఉండమంటున్నాడు దేవుడు. బలలో మనం చేయి వేసేటప్పుడు, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము చాలా క్లారిటీగా పవిత్రమైన హృదయముతో, పరిశుద్ధమైన దేహముతో ప్రభువుని మనం గణపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించాలి. దేవుడు ప్రతి ఒక్కటి ఈరోజు నీకు నాకు బోధిస్తా ఉన్నాడు. నీకు నాకు ఆయన ఈ రోజున జ్ఞానమును దయచేస్తా ఉన్నాడు. ఆయన మాట నీవు వింటే, చెవియొగ్గి ఆలకిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనకు తెలిసిందే. అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీకు కానీ నాకు కానీ తెలుసు, మనందరికీ దేవునికి ఏమేమి నచ్చవో, దేవునికి ఏమేమి ఇష్టం ఉండవో అన్నీ మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే ఏం కాదులే అని మనం ముందుకు వెళ్ళిపోతాం. అన్నీ దేవుడు చూస్తుంటాడా? దేవుడు చూసినా కానీ ఏం అనాలే, దేవుడు చూసినా కానీ ఏం అనుకోలే అని కొంతమంది అట్లా అనుకుని అట్టే బతుకుతూ ఉంటారు జీవితం అంతా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు నేను ప్రతి దాన్ని కూడా లక్ష్య పెడతాను, ప్రతి దాన్ని నేను లెక్క పెడతానని దేవుడు అంటూ ఉన్నాడు. తర్వాత జునైనా వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొనరంట. హల్లెలూయా. దేవుని రాజ్యానికి ఇటువంటి వారు వెళ్ళరంట. నువ్వెంత భక్తి చేయి, ఎన్నిసార్లు బల్ల తీసుకో, నువ్వెంత విశ్వాసంలో పోరాడు, ఎంత రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలు చేయి, ఎన్నేనే చేయి,
నీలో ఇవన్నీ ఉంటే మాత్రము నువ్వు ఎక్కడికి పోవు? పరలోక రాజ్యానికి పోవు. నీలో ఒకవేళ ఇవన్నీ ఉన్నాయనుకో, ఏవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ నీలో ఉంటే అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావంట? 24 వచ్చింది చదువు ఒకసారి నైనా. క్రీస్తేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తేసు సంబంధులు అంట. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ క్రీస్తు సంబంధులేనా? మనం అందరం క్రీస్తు సంబంధులమేనా? అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి క్రీస్తు సంబంధులు అన్నప్పుడు తర్వాత చూడు, శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం వేయాలంట? వేసినారా? శరీరాశలు సిలువేసినావా? లోక తలంపులు సిలువేసినావా? విగ్రహారాధన సిలువేసినావా? తప్పుడు ఆలోచనలు, కక్షలు, పగలు సిలువేసినావా? మరి నువ్వు దేవుని సంబంధం ఎట్లా అవుతావు? నువ్వేం సిలువ వేయకుండా నువ్వు ఊరికి భక్తి చేస్తా ఉంటే ఏం ప్రయోజనము? పుట్టకతో నుంచి క్రైస్తవుడు అయినప్పటికీ కూడా దేవుడు లక్ష్య పెట్టడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి వాటిని సిలువకు అప్పగిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన రక్తాన్ని ప్రోక్షించుకొని ఆయన రక్తముతో నీ ప్రతి పాపమును కలుక్కుంటావో అప్పుడు నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది నీకు? పరలోక రాజ్యం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది నీకు. కానీ మనం క్రీస్తు సంబంధులుగా కాక మునుపే, చూడండి ఒకసారి 20 చదవండి. ఇప్పుడు మనము ఆత్మను అనుసరించి జీవించువారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుమా. ఎట్ట నడచాలంట? ఆత్మను అనుసరించి నడచాలంట. మనం అసలు మన ఆత్మ మాట వింటామా? మన ఆత్మ ఏం చెప్తుంది? చర్చికి పోదాంపా అంటది. మన కడుపు ఏం చెప్తుంది? బూదిందాంపా అంటది. మన ఆత్మ ఏం చెప్తుంది? చర్చికి పోదాంపా, పోదాం, తొందరగా పోయి కూర్చుందాంపా అంటది. కానీ మన కడుపు, మన శరీరం ఏమంటది? పోదాంలే 11కో 12కో బల్ల తీసుకుంటాం, కానీ శరీరం అంటది. ఎందుకంటే శరీరం బలహీనం మంది, ఆత్మేమో పట్టుదలగా ఉంది, కానీ శరీరము బలహీనంగా ఉంది. ఆత్మేమో ప్రభు కోసం ప్రాకులాడుతూ ఉంది, కానీ శరీరం మాత్రము ముందుకు రావడంలే. దేవుడు అంటున్నాడు అందుకే ఇక్కడ, మీరు ఆత్మను అనుసరించి జీవించువారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుమా. ఆత్మను అనుసరించి ఎట్లా నడుచుకోవాలంట? క్రమముగా నడుచుకోవాలంట. హల్లెలూయా. ఎట్లా నడుచుకోవాలంటమ్మా? క్రమముగా అంటే అర్థమైంది? డిసిప్లైన్డ్ కదా. క్రమముగా అంటే ఏందమ్మా? ఇంగ్లీష్లో ఏముంది చూడండి ఒకసారి. ఇఫ్ యు లివ్ ఇన్ ద స్పిరిట్ లెట్ us ఆల్సో వాక్ ఇన్ ద స్పిరిట్ అంట. అంటే మనం ఎప్పుడైతే ఆత్మలో ఉంటామో ఆత్మ చెప్పినట్టు మనం నడుచుకుంటామంట. ఈరోజు ఎంతమంది ఇక్కడ దేవుని ఆత్మను పొందుకున్నారు? ఇప్పుడు బాప్తిసం తీసుకుంటానే యేసుక్రీస్తు ప్రభు మీదకి ఏమొచ్చి వాలింది? ఏం ఆత్మ అది? పరిశుద్ధాత్మ కదా. పరిశుద్ధాత్మ వచ్చి వాలినప్పుడు దేవుడు అసలు ఆ తేజస్సు, ఆ సంగతి భలే ఉండింది అనమాట ఆ టైంలో. ఇప్పుడు మనం కూడా బాప్తిసం తీసుకున్నాము, మరి నీవు నేను కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామా? ఆయన ఆత్మను అనుసరించి మనం నడుచుకుంటా ఉన్నామా? ఈరోజున మనము పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం. మనము ఈరోజు నీ దేహముతో పాటు నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, కానీ బాగా వింటే మాత్రం బాగా అర్థమవుతుంది. నేను మీకు ఇప్పుడు 2 విషయాలు చెప్తున్నా. దేవునికి నచ్చని విషయాలు, నచ్చే విషయాలు. దేవుడు చేయమనేవి, చెయ్యొద్దు అనేవి నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితే, ఆత్మ చెప్పినట్టుగా మనం నడుచుకుంటే, ఇప్పుడు 26 చదువున ఆయన, ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరు అసూయ పడకయు, వృద్ధిగా అతిశయపడకము ఎందుము. చాలనైనా. హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేయకూడదంట? వివాదము రేపుకోకూడదంట. ఇప్పుడు ఎదవారికి ఎవరన్నా వచ్చి నీకు ఎదురుకు వచ్చి, ఏరా నువ్వు ఎంతరా అన్నాడు అనుకో, నేను ఎంతో కొంతలేనా అని పక్కకు పోతే అయిపోయా. నువ్వెంతరా అన్నావు అనుకో, అయిపోయా. ఇంకా ఆడేమొచ్చింది? గొడవ వచ్చేసింది, వివాదం వచ్చేసింది. తర్వాత ఒకరి ఎందొకరు, అసలు ఈ అసూయతో చచ్చిపోతున్నాం ఇప్పుడు. భార్య భర్తల మధ్యలో ఈ అసూయలతో, లేదంటే వేరే వాళ్ళు, ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అసలు కుటుంబాల్లో తలకాయ నొప్పి వచ్చేదంతా అసూయతోనేనంట. ఏం అసూయ? ఎందుకు వస్తుందంట అసూయ అంటే,
భర్త ఒకవేళ ఏదైనా సంపాదించాడు అనుకో, భార్యకు ఉంటుందంట అసూయ. ఏమని అసూయ అంటే భర్త తెచ్చే డబ్బులంతా తెచ్చి భార్య చేతికి ఇస్తే భార్యకి అసూయ వచ్చదంట. ఏం అసూయ? భర్త మీద కాదంట, ఎదురింటి వాళ్ళ మీద అసూయ వచ్చదంట. వాళ్ళు చూడు కూలర్ కొన్నారు, వాళ్ళు చూడు టీవీ కొన్నారు, మనం కొనాలి డబ్బులతో. డబ్బులు దాచిపెట్టే కథ ఉండదంట అసూయ వల్ల. అసూయ వల్ల డబ్బులు దాచిపెట్టుకునే కథ ఉండదు. అన్ని కష్టాలు, అప్పులు, వేదనలు అన్ని చుట్టుకుంటాయి ఈ అసూయతో. అందుకే నువ్వు బాగా బతకాలంటే లక్షలేం అవసరం లేవు మనకు. అవసరమా? లక్షలు అవసరం అవుతుంది. రోజుకి నాకు తెలిసి ఒక 200 అయితే హ్యాపీగా బతకొచ్చు. 100 రూపాయలైనా బతకొచ్చు రోజుకి. బతకచ్చా? బతకలేమమ్మా. రోజుకి 100 రూపాయలు చాలు. మనకేం కొన్ని లక్షలు కోట్లు ఏం అవసరం లే. కానీ మనకు ఎందుకు డబ్బు ఆశ అంటే, ఒకరి మీద మనకు అసూయ ఉంది. వాని మాదిరి నేను బతకాల, వాని మాదిరి నేను కారు కొనాలా, వాని మాదిరి ఇల్లు కట్టాలా, వాళ్ళ మాదిరి నేను పెళ్లి చేయాలా, వాళ్ళ మాదిరి నేను తోరణాలు కట్టి ఈ నుంచి ఆడదాకా వెయ్యాలా. అప్పు తెచ్చి బెచ్చాడు వీడు. ఏం తెచ్చి బెచ్చాడు? వేయడమేమో బెచ్చాడు, కానీ ఎట్ట బెచ్చాడు? అందరు అబ్బా ఏం చేసినారు, అబ్బా వాళ్ళకంటే వాళ్ళు చేసినవరా, అందరు పొగుడుతారు. అప్పు కడతారా నీకు వచ్చి? ఎవరన్నా వచ్చి నీ అప్పు కడతారా? హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ రోజున. నువ్వు ఒకవేళ ఒకరితో నువ్వు పోల్చుకుంటే, వారు నీకు అంతకాలంలో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు నీకు వారు సహాయం చెయ్యరు. వాడు చూడు వాని స్థితి ఎంత, వాని బతికెంత, నన్ను పోల్చుకుంటాడు వాడు. సచ్చడి ఇప్పుడు అయిపోయాడు. పోనీ నన్ను పోలుసుకున్నాడు పాపం, నేను పోయి వాడు కష్టంలో ఉన్నాడు, వానికి ఏదైనా సహాయం చేద్దామని ఎవడని అనుకుంటాడా? ఎవడు అనుకోడు. ఈరోజు మనం ఎప్పుడు ఒకరితో పోల్చుకోకూడదు. మన జీవితం మనకు దేవుడు మంచిగా ఇచ్చినాడు, మంచి జీవితం మనకి ఇచ్చినాడు. ఆయన అంటున్నాడు, మీరు ఇవన్నీ పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు, అతిశయం పడద్దు. మీరు అతిశయం, కొంతమందికి అతిశయం బలగుంటది. ఎప్పుడు అతిశయం ఉంటుంది అంటే కొన్ని విషయాలు చెప్తా చూడండి. కొన్ని విషయాలు అతిశయం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, మంచి బట్టలు వేసినావు అనుకో, అప్పుడు పానం అంతా నీళ్ళుకుంటుంది అనమాట. అతిశయం కదా. మంచి బట్టలు వేసినప్పుడు పొరపాటున ఎవరన్నా అబ్బా ఈరోజు బలుంది, నీ చీర బలుంది, నీ డ్రెస్ అని అన్నావు, ఇంకా అతిశయం. ఎంత అనుకున్నావు? పైది వెయ్యి, కిందది వెయ్యి, లోపల డైరు, లోపల పని అన్నీ చెప్తాం. వాడు అడగను కూడా అడగడు, అడగరు వాళ్ళు. A to Z చెప్తాం. కొంతమంది అయితే ఫ్రిడ్జ్ కొన్నానక్క అని వాళ్ళే చెప్తారు వచ్చి. వాళ్ళని ఎవరు అడగం కూడా అడగరు. వాళ్ళ ఇళ్ళమ్మడి తిరిగి వచ్చి కూర్చొని, ఈ పొద్దు మా మగుడు ఫ్రిడ్జ్ తెచ్చినాడు. నిన్ను ఎవరు అడిగినారు? ఎందుకు నీకు అతిశయము? ఈరోజు మా ఆయన నాకు బంగారు తెచ్చినాడు, కమ్మలు. ఈరోజు నాకు ఉంగరం తెచ్చినాడు. తెచ్చుకుంటే పెట్టుకో, అందరికి ఎందుకు చెప్పుకోవాలా? అదే అతిశయం. నాకున్నది 10 మందికి తెలియాలా? అవసరంలా. నీకున్నది నీకు తెలిస్తే చాలు. హల్లెలూయా. అసూయ పడతారు లోకములో, నీకు అర్థం కావడంలా. నీ కలిగిన దానిది గట్టిగా పట్టుకోనమంటున్నాడు దేవుడు. ఈ రోజున మనకు ఈ అతిశయము, ఈ గర్వము, ఈ అసూయలు, ఈ పగలు, ఈ క్రోధములు, ఈ తలగైన పంత, ఈ ఇచ్చలు, దురాశలు, ఈ సమాధానం లేకుండా పోతుంది మనకు, సంతోషం లేకుండా పోతుంది మనకు, ప్రేమ లేకుండా పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనతో పాటు తిరిగేటోడు బాగా ఉన్నాడు అనుకోమ్మా, వానితో బాగుంటాం, వానితో జోకులు వేస్తాం, వానితో తమాషా పడతాం, అన్నీ చేస్తాం. ఒకవేళ వాడు సడన్ గా కోటీశ్వరుడు అయినాడు అనుకో, వాని మీదకి మనకు అసూయ వస్తుందా రాదా? వస్తుందా రాదా? నిజం చెప్పండి, వస్తుందా రాదా? వాడు ఇప్పుడు మన ముందర బాగా బట్టలు వేసుకొని మంచి కార్లో దిగుతా ఉంటే, ఒకప్పుడు ఎట్టున్నాడు, ఇప్పుడు ఇట్లయినాడు ఏంద్రా వీడు అని వాని మీదకి మనం అసూయ వచ్చదు రాదా మనకి? నా ఫ్రెండ్ ఎదిగినాడు, ఒరే నువ్వు ఎదిగినవురా అని ఒక్కడన్నా అంటాడా? పక్కకు పోయి 100 తిట్లు తిట్టుకుంటారు. వాడంతా మోసగాడు, మోసం చేసినాడు, పైకి వచ్చినాడు, అది ఇది ఎన్ని తిడతామో పక్కకు వచ్చి. కానీ మన దగ్గర ఏమి లేనప్పుడేమో మనం వానితో పాటే కూర్చుంటాం, వానితో పాటే మాట్లాడతాం. ఎప్పుడైతే వాడు ఎదిగిపోతాడో వాడిని మనం లక్ష్య పెట్టాం. వాడంటే ఇంకా మనకు నచ్చదు. వాడు ఒకవేళ వచ్చి ఏరా అంటే కూడా మనం పలకం. ఏం చేస్తున్నారంటే చెప్పం, ఏదో లేరా నాయన మాకు తోచింగ్ చేసుకుంటాం, మీ అంత కాదు లేరా మేము అని అంటాం. మళ్ళా అసూయ వచ్చేస్తుంది మనకు. దేవుడు అంటున్నాడు, నీవెప్పుడు ఒకరిని చూసి అసూయ పడద్దు, నీవెప్పుడు కూడా ఒకరిని చూసి క్రోధము పడద్దు, ఎప్పుడు ఒకరితో కలహాలు పెట్టుకోవద్దు, ప్రేమగా ఉండు. ఇక్కడ మాట అక్కడ చెప్పే ముస్లిం ముచ్చట్లు పనికిరావు. కొంతమంది ఒక చెడ్డ అలవాటు ఉంటుంది, ఏంటంటే ఒకవేళ మనం ఎవరికైనా ఫోన్ చేసినాం అనుకో, అవతల వాళ్ళ విషయాలు చెప్పరు. ఊరికి అంటే అన్నీ మనమే చెప్పాలి. వాళ్ళ నుంచి అన్నీ మనమే చెప్తుంటే అవల్లరికి అన్నీ వింటుంది అనమాట. వినడం చేసింటారు, లేదంటే అవన్నీ తీసుకొని పోయి మనకు పడనల కలిపి చెప్తారు. ఇటంట ఇటు జరిగిందంట, ఇది చేసినారంట, అట్ట అయిందంట అని ఆడికి పోయి చెప్తారు. ఇల్లు
మనకు పడనోళ్ళ కాడికి పోయి చెప్తారు. వానికి ఇంకా మన మీదకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇంకా మన మీదకి పగ వస్తుంది. ఓయమ్మ వాడు బాగుపడిపోతున్నాడు, వాడు మనకంటే ఎదిగిపోవాలి, వాడు ఏదో ఒకటి చెయ్యాలి. నీకు తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఏదో ఒక రోజు మోసం చేస్తారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒక రోజు నిన్ను గాయపరుస్తారు. మళ్ళీ పైకి ఏమంటారు అంటే, అంత చిన్నదానికి అంత గొడవ అవుతుంది నేను అనుకోలేదు, లేకపోతే ఎందుకు చెప్తా కదా. మళ్ళీ ఇదొక మాట, అంత చిన్నదానికి అంత అవుతుంది నేను అనుకోలే, నాకేం తెలుసు అట్లయితుందని నేను ఊరికి చెప్పినా అంతే కదా. దేవుడు అంటున్నాడు, ఈయన క్లారిటీగా చెప్తున్నాడు, కలహాలు రేపొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకద్దు, లేని ఉన్నట్టుగా చెప్పొద్దు. ఒక రోజున ఒక ఊర్లో అంట ఒక యవ్వనస్తురాలు హ్యాపీగా డ్యూటీకి పోయి వస్తూ ఉంటే, లేదంటే ఏదైనా కార్యక్రమాలు పనులు చేసుకుంటా ఉంటే, పట్టణాలు అందరూ కూడా ఏం చెప్పినారంట, పొద్దున్న డ్యూటీకి పోయి సాయంత్రం వచ్చి లేపు అమ్మాయి లేచిపోయిందని చెప్పినారంట. ఊరంతా పుకారు చేసినారంట. సాయంత్రం వచ్చేసరికి అమ్మాయి వచ్చింది. అందరూ అమ్మాయి ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి ఎట్టుంటది? చచ్చిపోతే అవుతుంది కదా. అబద్ధ సాక్ష్యం ఏం చేస్తుంది అంటే ఒకరి ప్రాణం తీస్తుంది. అబద్ధ సాక్ష్యము ఎదుటోళ్ళకి బాధ కలిగిస్తుంది. చెయ్యని తప్పుకు నిందపడితే మీకు ఎట్లుంటది? ఈరోజు మనం కూడా అంతే. లేనివి నీకెందుకు? తెలిసిన కానీ మరుగున పెట్టుకో. నీకేదైనా ఒకరు తప్పులు తెలిసినప్పుడు ప్రేమ దోషములను కప్పును. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎప్పుడెప్పుడు తప్పులు జరుగుతాయి ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. వాడు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తే వాని గురించి బేట దండోరయ్యాలి, వాని గురించి బేట అందరికి చెప్పాలి కదా. అదే నీ బిడ్డకో నీ కూతురుగా జరుగుతున్న బేట దండోరొచ్చావా, వాకిలు మూసిపెట్టి ఏం తెలియనట్టు, ఏం కాలే, ఎక్కడికి పోలే, ఇంట్లోనే ఉంది. అది ఎవరైనా డక్కున వాకిలు ఇచ్చి ఇంట్లో ఉండదు, ఏముండదు, అబద్ధం. అంటే నీ దాకా వచ్చినప్పుడేమో దాచిపెట్టుకుంటావు, ఎందుకంటే నీ బిడ్డ నీ ప్రేమ కాబట్టి. ఎదుటోళ్ళు మాత్రం నీకు బిడ్డలు కాదు, ఎదుటోళ్ళు మాత్రం నీకు మనుషులుగా కనపడరు. ఎప్పుడు విభేదాలే. ఒక రోజు అంట ఒక ఇంటి దగ్గర పేడ నీళ్ళు అలుకుతా ఉన్నారంట. పేడ నీళ్ళు అలుకుతా ఉంటే ఖచ్చితంగా గీత గీసుకుంటారు కొంతమంది. ఇది నా ఇళ్ళని పేడ గీత గీసుకున్నారని. పేడ అలుకుతా ఉందంట. గీత చక్కగా ఇంటికి ఎదురుగా వేసిందంట. ఒక్క రవ్వ పేడ అటు అనడంలో ఒక్క రవ్వ అటు ఎగిరి అవలో పడిందంట. అంతే, ఆమె వచ్చింది బయటికి, చీర అంతటి పైకి దొరికి, నా ఇంట్లోకి వేసినవే నువ్వు, నా దావలోకి వేసినవేందు నువ్వు అని. ఎట్టుంది ఇది? గొడవ కాదా ఇది? మళ్ళీ రోజు అయిపోయినాక గొడవ అంతా అయిపోయినాక మళ్ళీ ఈ పోయి పేడ తెచ్చుకుని వచ్చి మళ్ళీ అలుక్కుంటుంది. గొడవ అంతా అయిపోయినాక మళ్ళీ ఈ పోయి పేడ తెచ్చుకుని ఏం చేస్తుంది? ఆమె స్థలంలో అలుక్కుంటుంది. అంటే ఈమె ఒక్క రవ్వ సల్లితే తప్పు అనిపించింది, ఆమె మాత్రం ఇల్లంతా అలుక్కుంటుంది. ఈరోజు అంతే, మనుషులు విభేదాలు ఎక్కువ. పక్కింటోడు ఒకవేళ లేనోడు బాగా చేదో చిన్న ఇల్లు కట్టుకున్నాడు అనుకో, ఈ వల్లోడు మంచి ఎలివేషన్ కట్టి పెద్ద ఇల్లు కట్టి మంచి సీరియల్ లైట్లు వేసి డెకరేషన్ చేసి పెడితే అయిపోయి వాడిని పక్కన వేలేసిండ్రట. వాడిని తిక్కు కూడా చూడరుగా, వానితో మాట్లాడరు, మన ఒక కార్యాన్ని పిలిచారు, వానితో ఏదానికి మాట్లాడు. దేవుడు అంటున్నాడు అవన్నీ మీరు చేయకూడదు, అందరితో కలిసి కట్టుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నీకు రేపు అవకాశం ఇస్తాడేమో దేవుడు, నువ్వు రేపు ఎదగడానికి అవకాశం ఇస్తాడేమో, నువ్వు రేపు ఒక స్థితికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తాడేమో. ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఎందుకు ఓపిక పట్టుకోలేకున్నావు? ఎందుకు మనుషుల వైపు చూస్తూ ఉన్నావు? దేవుని వైపు చూడమంటే దేవుడు అంటున్నాడు, నీవు మనుషులను లక్ష్య పెట్టద్దు, నన్ను లక్ష్య పెట్టు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేది నేను, మనుషులు కాదు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు, సాహస కార్యాలు చేయవాడు మన దేవుడు. ఈ రోజు నువ్వు ఎందుకు మరి మనుషుల మీద అసూయ పెట్టుకొని మనుషులతో గొడవలు, మనుషులతో పగలు, ప్రతీకారాలు? చచ్చిపోయేంత వరకు కొడుకుతో మాట్లాడు నాయన, చచ్చిపోయేంత వరకు అమ్మతో నాయనతో మాట్లాడరు కూతురులు. కొంతమంది అయితే ఏమన్నా ఒక్కరవాటు అంటే చాలు, ఏం పోతుంది? ఒక క్షమాపణ చెప్పుకుంటే, ఒక సారీ చెప్పుకుంటే, కలిసిమెలిసి ఉంటే ఏం పోతుంది? కొందరైతే ఎంత దరిద్రం అందంటే అందరూ ఒకే చోటు ఉంటారు కానీ 3 పొయ్యిలు ఉంటాయి, 2 పొయ్యిలు ఉంటాయి, ఎవరి బువ్వ వాళ్ళు వండుకుందామంటారు. ఏం కర్మ ఇది? ఎందుకు పడ్డం లేదంటే ఒకరికి మీద ఒకరికి అసూయ వచ్చింది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు ఒక బుక్లో కథ వచ్చింది, జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం గురించి మాకు కథ వచ్చింది. అప్పట్లో అంట ఒకటేసారి 70, 80, 100 మంది ఉండేవాళ్ళంట ఒకే ఇంట్లో. నాకు ఊహ వచ్చినప్పుడు కూడా ఒక 30, 20 మంది ఉండేవాళ్ళు ఒకే ఇంట్లో. అట్లాంటిది ఇప్పుడు ఒక ఇంట్లో 3 ఉండలేకపోతున్నారు. ఒక్క ఇంట్లో 3 ఉండలేకపోతున్నారు. అవునా కదా? 3 ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఒకరికంటే ఒకరికి నచ్చదు. పనులన్నీ నేనే చేయాలా, ఆమె ఏం చేస్తుంది? అయిపోయా, గొడవ వచ్చా. ఏమొచ్చిందమ్మా?
ఇంకా నేను ఎవరికి చేసి పెట్టలేను, ఇంకా నేనే చేసుకుంటే ఇప్పటి నుంచి అయిపోయా. ఈ రోజున ఒకరి మీద ఒకరు పోటీతత్వం, అసూయలు, పగలు, ద్వేషాలు, ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి మనుషులకు నీ మీద. కానీ నువ్వు ఎంతసేపు ఓర్పు కలిగి, విశ్వాసం అడుగు ముందుకేస్తూ, సాత్వికం కలిగి, దీనత్వం కలిగి, అందరినీ సన్మానించుకుంటూ, తల్లిదండ్రులను సన్మానించుకుంటూ, సేవకుని సంఘాన్ని ప్రేమిస్తూ హత్తుకొని వారిని దేవుడు ఎన్నటికీ చెయ్యి విడిచిపెట్టడు. కాబట్టి విరోధమైన కార్యాలు చేయొద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు. నీలో కామత్వం ఉందేమో, నీలో ఏదైనా పొరపాట్లు చేస్తా ఉన్నాయేమో, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, మోసాలు, అన్యాయాలు, వ్యభిచారము, దొంగతనాలు ఇలాంటివి ఏమైనా చేస్తా ఉన్నామేమో, జాగ్రత్త. అసలు నీకు మన సినిమా ఉంటుంది, ఇప్పుడేమో ఈ సంతోషం ఇప్పుడు బతకచ్చు, ఏదో చేతికి డబ్బులు వచ్చింది కదా అని 3 పూట్ల తింటే బాగుండొచ్చు. కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి. వ్యభిచారం చేసేటోనికి లాస్ట్కి ఏ రోగం వస్తుంది? ఎయిడ్స్ రోగం వస్తుంది. ఎట్లుంటుంది ఆ రోగము? నువ్వు వాడి చేతి ఏదైనా ఇచ్చి తింటావా? వాడి చేతి ఏదైనా లడ్డు ఇచ్చి తింటామా మనము? అసలు వాని గ్లాస్ అన్న పట్టుకుంటామా, వాని ప్లేట్ అన్న పట్టుకుంటామా, వాడిని అసలు ఇంట్లోకి రానిచ్చుకుంటామా? కానీ ఒకప్పుడు వాడు అందరి ఇంట్లోకి పోతాడు, ఎక్కడంటే పాపం చేస్తాడు, అందరూ అని పిలుచుకుంటారు, అందరూ ఆమెను పిలుచుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆమె దగ్గర రోగం వచ్చిందో ఆమెను ఏం చేస్తున్నారు? లోకము బయటికి పో, రావాకి ఇంట్లోకి. ఎందుకు? భయం. మనుషులంతే, నీకు అవసరం ఉన్నప్పుడే నిన్ను ఆహ్వానిస్తారు. నీ అవసరం అయిపోగానే, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నిన్ను కనీసం రమ్మని కూడా పిలుస్తారు. ఏంటికిలే, ఒకవేళ రమ్మని మనకో ఒక 10,000 20,000 అప్పు అడిగితే మళ్ళీ మనమే ఆడ తెచ్చిస్తాము. ఏంటికి లేం పిలిచాకు అయిపోయా కదా. ఈరోజు నేను ఎక్కడ చూసినా ఇదే. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని సంతోషంగా ఉన్నారు, కానీ ఎదుటోళ్ళ మీద ఆశ ఎందుకు? దేవుడు అంటున్నాడు, ఎప్పుడు నువ్వు దేని మీద ఆశ పెట్టుకోవద్దు, ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు ఒక సహోదరుడు బక్సింగ్ గారు, ఎబ్రోను సహవాసం బక్సింగ్ గారు, ఆయన సేవ చేసే దినాలలో వృద్ధుడైనప్పుడు ఒక చంటి బిడ్డ వచ్చి అతనికి చాక్లెట్ ఇచ్చినాడంట. బర్త్డే రోజు, పుట్టినరోజు రోజున చాక్లెట్ ఇస్తే ఆయన చాక్లెట్ తీసుకొని ప్రార్థన చేసినాడంట. పక్కన ఆయన ముసలోడు కదా, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయనకి ఇచ్చినట్టు, ఎవరే ఈ చాక్లెట్ ఆ ఫ్రిడ్జ్ మీద పెట్టుకో, నేను మళ్ళీ తింతా పో అన్నాడంట. ఆయన పోయి ఆ చాక్లెట్ ఫ్రిడ్జ్ మీదనే పెట్టాడు. చెప్పినట్టు విన్నారంట అందరూ మాట. రోజు రూమ్ ఊడుస్తాడంట, ఆ చాక్లెట్ మాత్రం ఆన్నే ఉంటుందంట, తుడుస్తాడంట, టేబుల్ అంతా మళ్ళీ ఆన్నే పెడతాడంట. వారం అయిందంట, నెల అయిందంట, 3 నెలలు అయిందంట, 6 నెలలు అయిందంట. ఏమి నాకు తినలేదు కదా, ఊరికి ఎందుకుగా పారేసే నేనన్న తింటా అని చెప్పి ఓపెన్ చేసుకుని తిన్నాడంట. తింటానే మరుసటి రోజు అడిగినాడంట, ఒరే నేను ఆ రోజు నేను ఎప్పుడో ఒకసారి చాక్లెట్ పెట్టమని కదా, ఆ చాక్లెట్ తీసుకొని రాకపోతే తింటా అన్నాడంట. యాడుంది? అయ్యగారు మీరు 6 నెలలు అయిందని తినలేదని నేనే నిన్ను తీసుకొని తిన్నా అయ్యగారు, క్షమించండి అయ్యగారు. గెట్ అవుట్, ఈ నుంచి పోంగా. ఏం పోగొట్టుకున్నావు? నమ్మకత్వం పోగొట్టుకున్నావు. కొంతమంది అంతే. ఇంకొక దరిద్రమైన అలవాటు ఏంటంటే, మనకు ఎంత మనోడైనా కానీ కనీసం వాకిలు కూడా తట్టం మనం కదా. తక్కువ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎట్టున్నారో, లొంగిలు కట్టుకున్నారో లేదో కూడా మనం అవసరం లే, ఎట్టునే ఉన్నాయి పట దూరేదే ఇంట్లోకి. ఎట్టంటే మాట్లాడేదే, ఒక మాయం ఉండదు, వరుసలు ఉండదు. భర్తను పక్కన పెట్టుకొని, భార్యను పక్కన పెట్టుకొని ఎవరితో పడతారు తమాషలు. ఏంది ఇది? ఏం సమాజం ఇది? ఎట్లా పోతా ఉంది? పెద్దలంటే గౌరవం లేదు. ఎట్ట పడతాట పిలుస్తావు, ఏరా అంటావు, ఓరే అంటావు, పేరుతో పిలుస్తావు. ఒకవేళ ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటే లేదో పేరుతో పిలుచుకునే ఒక రకం. చిన్నోళ్ళు అంటే ప్రేమలే, పెద్దోళ్ళు అంటే గౌరవములే. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము, ఎట్లా పడితే అట్లా నడుస్తాము, ఎట్లా పడితే అట్లా ఉంటాము. ఏంది అన్ని? ఎట్లా పోతుంది ప్రపంచం? ఎట్లా పోతుంది మన మార్పు? మన విశ్వాసం ఎట్లా పోతుంది రోజు రోజుకి? దేవుడు అంటున్నాడు ఈడ, ఆ బక్సింగ్ గారు అంటాడు, ఇప్పుడు చాక్లెట్ తెచ్చి అంటే అతని దగ్గర ఏమి లేదు, ఇప్పుడు చాక్లెట్ లేదు. ఈరోజు ఒకవేళ ఉదాహరణకి అది పెద్ద తప్పు కాకపోవచ్చు, కానీ ఆ సేవకుడు పరీక్షించినాడు అతన్ని. ఆ చాక్లెట్ అడబెట్టిన నమ్మకంగా కాపాడతా. ఈరోజు ఎంతమంది ఉన్నారని నమ్మకంగా ఒక సంఘంలో, ఒక సేవకుని దగ్గర, లేదంటే ఒక విశ్వాసంలో పోరాటం కానీ, లేదంటే లోకంలో కానీ ఎక్కడన్నా నమ్మకంగా ఉన్నావా? ఎక్కడన్నా నమ్మకంగా ఉన్నావా? నేను ఒక రోజున బ్యానర్ చేయించుకుందామని టౌన్కి పోయినా. బ్యానర్ బయట రోడ్డు మీద బ్యానర్ ఉంది కదా, అది చేయించుకుని పోయి ఆడ మొత్తం చేయించుకున్నాక, అన్న మీరు సేవకులు అంటే, ఆ సేవకుని ఎక్కడంటే కల్లూరు గ్రామం అని చెప్పిన. అంతా చేయించిన, డిజైన్ అయిపోయింది, చేసి పెట్టు బా, సాయంత్రం వచ్చి తీసుకుంటా అని చెప్పిన. అన్న డబ్బులు ఇచ్చిపోన్నా అన్నాడు. ముందు చెయ్యి బా, ఇచ్చే అడిగి పోన్లే, తెచ్చి తీసుకుంటానంటే, అన్న ఎంతో మంది పాస్టర్లు వచ్చి ఎగరగొట్టి పోయినారన్నా, అందుకు నాకు భయం ఉన్నా.
ఏం పోగొట్టినాడు ఈ పాస్టర్లు కొంతమంది? సాక్ష్యం పోగొట్టు. అన్యులు కాడా మనం ఎందుకో మన అర్థం కాదు. రోడ్ల మీద ఉన్న కాడ బేరాలు ఆడతాం మనం. రోడ్డు మీద చిన్న చిన్న జాంకాయలు, చిన్న చిన్న ఎంటనే పెట్టుకున్న కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, వాళ్ళు ఏదైనా వ్యాపారం ఆడికి పోయి 50 రూపాయలు అంటే 30 రూపాయలు ఇచ్చామంటాం. అదే లైట్లు అన్నీ వేసింటాడు షోరూంలో, ఆడికి పోయి తగ్గించామా? ఆడ తగ్గియం. పోనీ ఎవరికన్నా బాగలేదంటే మనకి ఏమన్నా మనం చేతిలో 5 రూపాయలన్నా పెడతామా? నేను మీకు ఎందుకు ఏం చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తావో ఆ ప్రేమ తిరిగి నీకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇతరులను ప్రేమించాలా. కొంతమంది అంటారు, ఏం వాళ్ళు ప్రేమించమను, ముందు వాళ్ళు ప్రేమించకపోయినా ముందు నువ్వు ప్రేమించు, ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఏం కలుగుతుంది? నీ మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమను అడ్వాంటేజ్ తీసుకోవద్దు, ప్రేమను ప్రేమగానే ఉంచాలా. అడ్వాంటేజ్ తీసుకొని కామత్వము, జారత్వంలోనికి కొంతమంది పోతారు. అది చాలా పొరపాటు. పెళ్ళైనాక కొద్ది రోజులు సంసారం చేసాక ఒకవేళ భర్త చనిపోతే, భార్య విధవరాలైనప్పుడు తను చచ్చిపోయేంత వరకు తన జీవితాన్ని కాపాడుకోవాలా. అంతేగాని ఎవరన్నా వచ్చి నీతో ప్రేమగా మాట్లాడితే, ఏదైనా నీకు కొన్ని ఇస్తే, ఏదైనా నీకు అవి చేసి ఇవి చేసి పెడితే, కొంతమంది ప్రేమగా మాట్లాడి లాస్ట్కి అతనికి లొంగిపోతారు. అయిపోయా, జీవితం అంతా తారుమారైపోతుంది. నీ మీదికి ఒక ముద్ర వస్తుంది. ఏ ముద్ర అంటే, నా పదం చెప్పకూడదు కానీ అంత గలీజ్ పదం అంటారు నిన్నుగా. పురుషులు కూడా అంతే. భార్య చనిపోగానే బాధ ఉండదు, కష్టం ఉండదు, ఏం ఉండదు. అందరు చెప్తారు, పెళ్లి చేసుకుని అయినా బాగుంటుంది, నీకు లక్షణంగా ఉంటావు అయినా చేసుకో తండ్రి. వీడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి తర్వాత మళ్ళీ చాలా వ్యవహారాలు కూడా చేస్తా ఉంటాడు. ఈ ఎక్కడుందండి ప్రేమంగా? భార్య మీద భర్త కాడే ప్రేమ ఉంది, భర్త మీద భార్య కాడే ప్రేమ ఉంది. ఎక్కడ పిల్లలకు తల్లి మీద ఏం ప్రేమ ఉంది? రోజు రోజుకి మనం ఎట్లా అయిపోతున్నామంటే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటా ఉన్నాం, ఎవరు అవసరాలు వాళ్ళు, ఎవరు అక్కర్లు వాళ్ళు తీర్చుకుంటా ఉన్నాం. ఇది తప్ప రైట్ అనే ఆలోచన లేదు. ఇప్పుడు చేసుకుంటా పోవడమే. తప్పు అవుతుంది, రైట్ అయితే రైట్ చేసుకుని పోనీ. ఇది మన మనసులో ఉండేది. ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువంటి వారు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకొనరు. ఏమో అర్థమవుతుంది నేను చెప్పేది? పరలోక రాజ్యానికి అటువంటి వారు స్వతంత్రించుకోరు. ఒక యవనస్తురాలను ఒకరోజు నాకు ఫోన్ చేసింది. ఒక యవనస్తురాలు, ఒక ఆడపిల్ల, అన్నా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానన్నా అనింది. అమ్మ చెప్పుమ్మా, ఎందుకు ప్రేమించినావు, ఏం సంగతి, ఇంట్లో అమ్మలని చెప్పినావా, ఏం పరిస్థితి అంటే, అన్న నాకంటే చిన్నోడన్నా అనింది. ఏమంట? నాకంటే చిన్నోడన్న. ఆమెకంటే చిన్నోడు ఏం చేసింది? మహాతల్లి ప్రేమించింది. ఏమిది ఎట్టబోతుంది కాలం చూడండి. ఇంకా 4 ఏళ్ళు చిన్నోళ్ళని ప్రేమించి ఒక ఆమె పెళ్లి చేసుకుంది. సచిన్ టెండూల్కర్ తెలుసు కదా, సచిన్ క్రికెట్ ఆడతాడు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ భార్య 4 సంవత్సరాలు పెద్దది సచిన్ కంటే. వయసుకు భేదం లేదంట. ప్రేమ ఎక్కడున్నా ప్రేమేనంట. చిన్న పెద్ద తేడా లేదంట. ఏం రోగాలు వచ్చినాయి చూడండి రోజు రోజుకి. జాగ్రత్త, నీ పవిత్రతను కాపాడుకోవాలా, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా. నీ దేహము విలువైనది గుర్తుపెట్టుకో. నీ హృదయం అనే వాకిట్లో దేవుడు ఉన్నాడు, నీ హృదయం అనే ఆలయంలో దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కావడం, నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పనులు దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఈరోజు నేను ప్రభువుని అడిగినా, ఏం చెప్పమంటావు ప్రభు? ఏదన్నా బైబిల్లో కథ చెప్పమంటావా, లేదంటే బైబిల్ ఎవరిదన్నా సాక్ష్యం చెప్పమంటావా, లేదంటే బైబిల్లో ఎవరిదన్నా ఒక జీవిత చరిత్ర చెప్పమంటాడు. ప్రభు అన్నాడు, అన్నీ వద్దుగానే ముందు చెప్పు అన్నాడు. ముందు దీని గురించి చెప్పు. ముందు తెలియని, నేను ఎట్లాంటి వాళ్ళకి నా కాడికి అవకాశం ఇస్తాను తెలియని వాళ్ళకి. ఇప్పుడు ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతామ్మా. ఇప్పుడు మీరు ఒక మేస్త్రి అనుకో, లేదంటే మీరు మీ ఇంటి పని చేపిస్తున్నారు అనుకో. మీ ఇంటి పని గోడ కడుతున్నారు అనుకోండి. చేతగానని తెచ్చి కట్టించుకుంటారా? ఎందుకు కట్టించుకోరు? ఎందుకు కట్టించుకోరు? ఒకవేళ కట్టించుకునే కానీ ఎవరికి నష్టము? ఎందుకు నష్టము? మనం ఏమేమి పెట్టుబడి పెడుతున్నాము? ఇటుకెళ్ళు, సిమెంటు, ఇసుక, నీళ్లు, డబ్బులు, కూలి. చేతగానానికి మనం ఇన్ని అప్పగించమమ్మా? అప్పగియం. మరి చేతగానానికి దేవుడు పరలోక రాజ్యం ఎందుకు ఇస్తాడు? దేవునికి ఇష్టం లేని వాళ్ళకు ఎందుకు ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు? ఇట్లా ఆలోచన చేయాలా. అప్పుడు నీకు అర్థమైతే దేవుని ప్రేమ ఏందో. నేను ఎందుకు ఇంత విభజనగా ఇంత క్లారిటీగా మీకు చెప్తానంటే, దేవుని ప్రేమ మీకు అర్థం కావాలా. నీ కాడికి వచ్చినంత వరకేమో నువ్వు నష్టపోతావని నీకు తెలుసు. మరి దేవుడు ఎందుకు ఉత్తతోలను ఎందుకు తీసుకుంటాడు పరలోక రాజ్యానికి? లోకంలో ఉన్న వారిని, వ్యభిచారులను, దొంగతనాలను, లేదంటే వారి వీరు విరోధములు, కక్షలు, గొడవలు, పగలు, ప్రతీకారాలు ఎందుకు ఆయన తీసుకుంటాడు? ఆయనకు అలా ఇల్లులు వేస్ట్ కాదా?
ఏమ్మా, బంగారంతో కట్టిన రోడ్లు వేస్ట్ కాదా? అదంతా వేస్ట్. ఆ ప్రకృతి, ఆ గార్డెన్ అంతా వేస్ట్ కాదా? ఎందుకు తీసుకుంటాడు లోపలికి? అందుకే గేటు పెట్టినాడు. ఏం పెట్టినాడు? గేటు పెట్టినాడు. గేట్ కానీ అడుగుతాడు ముందు నిన్ను నిలబెట్టి, ఏట బతికినావు, ఏం చేసినావు? నేనేం తప్పు చేయలే. అవునా, ఉండు రంచేముండు చూచాముండు అన్ని మొత్తం చెప్తాడు నీ గురించి అంతా. అమ్ము ఇంకట పో అంటాడు. అయిపోయా, నోటికి నీళ్ళేసుకుంటా పోంగా, అయిపోయా. ఇంకా పోయా, అగ్ని ఆరదు, పురుగు చావదు. గేటు పెట్టినాడు. అందుకే ఎవడు పడతాడు పోనీకి కాదు. ఇప్పుడు మనం ఎందుకు ఇంటికి గేటు పెట్టుకునేది? ఇంటికి మనం ఎందుకు గేటు పెట్టుకుంటామమ్మా? అందరూ ఎవరు పడతారు చక్కగా ఇంట్లోకి రాకుండా గేటు పెడితే పక్కన ఏం పెడతాం? బెల్లు పెడతాం. బెల్లు కొడితే లోపల బయటకు వచ్చి ఎవరు అని అంటాం కదా. అదే ఇప్పుడు గేట్ లేకపోతే, బెల్లు లేకపోతే, వాకిల్ లేకపోతే ఎట్లుంటది? ఎవరము కుక్కలు కూడా వచ్చి ఇంట్లో అనుకుంటాయి. వాకిల్ లేకపోతే, గేట్ లేకపోతే ఇంట్లోకి ఏమైనా వస్తూ ఉంటాయి. అదే గేట్ అన్నీ ఉంటే మనం సురక్షితంగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆలోచించాలా. పరలోక రాజ్యం దగ్గర ఒక గేట్ ఉంది, ఒక సురక్షితమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోనికి నువ్వు నేను వెళ్ళాలంటే ఆ గేటు దాటాలా. యేసు ప్రభు అడుగుతారు, ఎవరినైనా వచ్చిందంటే, నేను ప్రభు నీ ప్రియ కుమారుణ్ణి, నేను లోకంలో బాగా బతికినాను, నీకు సాక్షిగా బతికినా, నువ్వు చెప్పినట్టు బతికినా, ఏ తప్పు చేయలా, నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చినా, నువ్వు నాకు చెప్పినట్టుగా ప్రతి కార్యము తల వంచి ఏ తప్పు ఏ పాపము చేయకుండా బ్రతికినాను యేసయ్యా అని ఎవడైతే అంటాడో అప్పుడు దేవుడు అంటాడు, నువ్వైతే ఇంక లోపలికి రా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతిదీ కూడా పరీక్షించి పరిశోధించేవాడు. నువ్వేమో అన్ని టెస్టులు పెట్టచ్చు, దేవునికి ఏం టెస్ట్ పెట్టకుండా నీకు డైరెక్ట్గా ఆడికి పోవాలి, నువ్వు పరలోకానికి పోవాలి. ఏమిది, ఏం కర్మ అది? నాకు అర్థం కాదు. దేవునికి ఏం పిచ్చా? నువ్వు ఒక 20 రూపాయలు పెట్టి ఒక ఇటుక కొనుక్కుంటే దాన్ని ఇటు కొడితే అది పగులుతుందో పగలని చూసే, మరి దేవుని జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ఒక్కొక్కసారి నీకు దేవుడు ఇబ్బందులు పెడతాడు. తిన్నికుండదు, భర్త తోడుగా ఉండడు, భార్య దూరంగా ఉండిపోతుంది, పిల్లలు నీ మాట వినరు. అప్పుడు నువ్వు ఎట్టున్నాలా? దేవుడు చెప్పినట్టుగా ఉండాలా. తప్పు చేయమని చెప్పడు దేవుడు. అపవిత్రంగా ఉండకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఆయన పెట్టిన పరీక్షలో పాస్ అయితే అప్పుడు ఆ ఇటుకని తీసుకోమని ఆ ఇల్లు కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందమ్మా. నువ్వు ఏదైనా కొనాలంటే ఖచ్చితంగా ఏం చేస్తావు? అని టెస్ట్ చేస్తావు. అలాగే దేవుడు కూడా పరలోక రాజ్యానికి నువ్వు నేను వెళ్ళాలంటే ఆయన కూడా ఏం చేస్తాడు? టెస్ట్ పెడతాడు. ఈ 80 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాల్లో టెస్టులు పెడతాడు. ఎన్నోసార్లు నీకు కోపం వస్తుంది, కోపం దిగమింగుకోవాలా, బూతులు వస్తాయి, దిగమింగుకోవాలా, గొడవలు వస్తాయి, తట్టుకోవాలా, తగ్గించుకోవాలా, తప్పు నీది కానప్పటికి కూడా తగ్గించుకోవాలా. చాలా మందిని వెతుకుతే ఓర్చుకోలేరు, పర్లేదు వదిలిపెట్టే, అందరిని వదిలిపెట్టి ఎవరి గురించి పట్టించుకోవద్దు. నువ్వు నీ కష్టం మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేర్చు, వాక్యాన్ని ప్రేమించు, పాటలు పాడు, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు, దేవుని సన్నిధిలో పనులు చేయి, దేవుని సన్నిధిలో ఎదుగు. అప్పుడు నీ స్థితే వేరుగా ఉంటది. అప్పుడు నువ్వు మంచిగా క్యూర్ అయినటువంటి ఇటుక అన్నమాట. బాగా క్యూర్ అయిన ఇటుక ఎట్టుంటది? గట్టిగా బలంగా ఉంటుంది. అటు ఉండాలా కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెల్ల షర్ట్ అనుకోండి, ఈ తెల్ల షర్ట్ అనుకోండి. మేరీ ఏం చేస్తుంది? దీన్ని ఇప్పుడు అంతా మాసిపోయి ఉంటుంది, ఇదంతా మాసిపోయి ఉంటుంది. నా భార్య ఏం చేస్తుంది? దీన్ని పారేస్తుందా? ఏం చేస్తుంది? ఉతుకుతుంది కదా. ఏమేమి వేస్తుంది? పవర్ ప్యాకెట్ వేస్తుంది, లేదంటే ఏదైనా సబ్బు, XXX, రిన్నో ఏదో వేసి బాగా రుద్ది బ్రష్ కొట్టి అంత తోమి 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 ఇట చూస్తుంది. ఎత్తుతుంది, ఎత్తుదా, పోయిందా పోలేదా అది ఇట చూస్తుంది. ఒకవేళ పోకపోతే ఏం చేస్తుంది? మళ్ళా ఎంత చేసినా ఇంతని పారేచ్చదా? మళ్ళా ఏం చేస్తుంది? మళ్ళా తోమాలని చూస్తుంది. పొరపాటున ఏదైనా మరకలు ఉన్నాయి, తర్వాత ఏం చేస్తుంది? ఒకసారి ఉతికి ఆరేసినాక మళ్ళీ దాన్ని ఎక్కడికి పంపిస్తుంది? ల్యాండ్రీకి పంపిస్తుంది. ల్యాండ్రీ వాడు ఏం చేస్తాడు? దాని మీద అంత పెట్రోల్ వేసి అంత గీరి దాని ఏదో ఒకటి చేసి ఆ మరకనంతా తీసేసి దానికి గంజి పట్టించి దానికి అన్ని చేసి సెట్ చేసి తెల్లగా తెచ్చి ఇంట్లో పెడతాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఒకప్పుడు ఆ గుడ్డ ఎలాగుండింది, తెల్ల షర్ట్ ఎలాగైపోయింది? మాసిపోయింది. కానీ ఆ తెల్ల షర్ట్ని ఏం చేసింది? మేరీ ఏం చేసింది? ల్యాండ్రీ వాడు ఏం చేసినాడు? ఒకవేళ దీనికి నోరు ఉంటే చచ్చిపోతుంది. అరసదా అది? అమ్మా తోమాకు మెరక
గంజి పెట్టాకు అని అంటదా అన్నదా దీనికి నోరు లేదు కానీ ఏం పడుతుందా పడడం లేదా ఇది? మా దగ్గర ఒక బ్రష్ ఉంది, గొడవల్లో మీద దానికి కడ్డీలు ఉంటాయి, కొడతాం. అది పొరపాటు నేనే అనుకో, తోలు కూడా వచ్చదా ఊరు రాదా? ఇది ఏమన్నా అంటదా? తోమించుకుంటుందా లేదా? ఎందుకు ఇది తోమించుకుంటుందంటే దీన్ని ఏమంటారు? తెలుపు చొక్క. ఏమంటారు దీన్ని? తెలుపు చొక్క ఎలాగుండాలా? తెలుపుగానే ఉండాలా. ఈ తెలుపు చొక్క ఎలాగుండాలా? తెలుపుగానే ఉండాలి. కాబట్టి దీన్ని ఎంతైనా సరే మనం తోమి ఏం చేస్తాం? దీన్ని మళ్ళా ఎంత మాపుకొని ఏం చేస్తాం? దీన్ని మళ్ళా తెల్లగా చేస్తాం. ఎందుకంటే దేవుడు కూడా అంతే. ఆయన నీకు ముందు పరిశుద్ధమైన జీవితం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు ముందు నీకు? కానీ నువ్వు లోకంలో కలిసిపోయి మసి పూసుకున్నావు, బుడద పూసుకున్నావు, కింద పడి లేచినావు, పైన పడి లేచినావు, ఎట్ట పడతాడు తిరిగినావు, ఎక్కడంటే అక్కడ కూర్చొని ఎక్కడ లేచి మొత్తం నీ డ్రెస్ అంతా ఏం చేసుకున్నావు అంటే కుల్ల మాపుకున్నావు, మొత్తం కూడా చెడిపోయింది. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, నాయన కళ్యాణ్ బాబు ఆ తెల్ల సక్క తెల్లమంటే నాకి నేను మొత్తం ఉతుకుతా అంటాడు. యేసుప్రభు నా వల్ల కాదు, నేను ఇట్నే తిరుగుతా, నాకు ఇదే బాగుందిలే అన్నామనుకో, అయిపోయా. తెల్ల సక్క ఎప్పటికి కాదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే ప్రభా నాకు మళ్ళీ ఈ తెల్ల సక్క ఇచ్చావా, నాకు మళ్ళా ఈ తెల్ల సక్క తెల్ల ప్యాంట్ సేమ్ ఇట్నే చేసి ఇచ్చావా? ఎందుకు చేసి నాయన నాకు ఇచ్చే చూడు ఒకసారి ఎటు ఇచ్చను అని యేసుప్రభుకి ఎప్పుడైతే ఇవి ఇచ్చినామనుకో, అప్పుడు యేసుప్రభు వీటిని తోముతాడు. యేసుప్రభు దీనికి చాకలి వాణి సబ్బుతో వేసి తోముతాడు, సరుపేస్తాడు. ఎన్నో రకాలుగా దీన్ని కొట్టి బండకేసి కొట్టి తిప్పలు పెట్టి అటు చేసి ఇటు చేసి దీనికి ఇస్త్రీ పెట్టి నీ చేతిలో పెడతాడు. ఇదిగోనైనా ఇప్పటి నుంచి నువ్వు పరిశుద్ధుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పేది అదే, నువ్వు నేడ నీ పాపములు ఒప్పుకొని ప్రభుకు అప్పగించుకుని జీవితాన్ని, ఆయన నీ జీవితాన్ని కలుగుతాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. తెల్లని జీవితాన్ని, మరకలతో నిండిన జీవితాన్ని మళ్ళీ తెల్లగా మార్చగలడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వభావం ఎప్పటికీ మారిపోదు. గుర్తుపెట్టుకో, మనము దేవుని పోలికై ఉన్నాం, దేవుని స్వరూపమై ఉన్నాం. అయితే సైతాను కూడా చేసే పనులకు మనం ఈ లోకంలో అప్పగించబడతా ఉంటాం. చూడండి ఒకసారి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకుగా ఉండుడి, మీ విరోధమైన అపవాది గర్జించు సింహలే ఎవరిని మింగునా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. ఎటు తిరుగుతున్నాడంట? వాడు ఎతుకుతుందంట పట్టుకోనికి. దొరికినావు అనుకో మింగేస్తుంది. ఏం చేస్తుందమ్మా దొరికితే? సింహం ఏం చేస్తుందమ్మా? మింగుతుందా, ముద్దు పెట్టుకుంటుందా? దాన్ని సూచేస్తే మనం బతుకుతామా? ముందు దాని తల ఇంత ఉంటుందంట, దాని తల ఇంత ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు వాడు నిన్ను నన్ను పాపిగా పెట్టడానికి, దేవుని దగ్గర నిన్ను పాపిగా పెట్టడానికి నీ కోసం ఎతుకుతున్నాడంట వాడు. నువ్వు పరలోక రాజ్యానికి పోకుండా ఉండడానికి వాడు నీ కోసం ఎతుకుతున్నాడంట. యాడాడ దొరుకుతాం వాడు పట్టుకుందామని కదా. ఉదాహరణకి మనం చేసే తప్పులు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తాయి? ఇద్దరికి తెలుస్తాయి. సైతానికి కానీ తెలుస్తాయి, దేవునికి తెలుస్తాయి. దేవుడు తెలిసినా కానీ ఏమంటాడంటే నా బిడ్డ మారతాడేమో అని దేవుడు ఎదురు చూస్తాడు. కానీ సైతాన్ ఏం చేస్తాడు? ఇంకా విని తొక్కాల లోపలికి అంటాడు, ఇంకా విని లోపలి తీసుకొని పోవాలా, ఇంకా విని లోపలి తీసుకొని పోయి వాడిని ఇంకా కుళ్ళ మాపాల వాడిని, అంతే పాపముకు బానిస చేయాలి వాడిని. ఏం కాదు లేరా, తాగురా, లే అమ్మో మా నాయన కొడతాడు, మా అమ్మ కొడుతుంది, మా కుటుంబం అలాంటిది కాదు, మేము ఎప్పుడు తాగలే. అరే ఏం కాదు లేరా, ఈరోజు పార్టీ లేరా, నా పుట్టినరోజు లేరా, ఒక గుట్టికే తాగురా, ఒక గుట్టికే ఎత్తే, రేపు ఇంకొక గుట్టికే, 3 గుట్టికెలు, 4 గుట్టెలు, మళ్ళీ చిన్నగా ఇంత సీసా ఎత్తే, రోజు సీసా తాగి ఇంటికి పోతే ఏరా కొడక ఏమిరా, ఎవరికి లేని అలవాటు నీకు ఎట్టొచ్చిందిరా నాయనా. అయిపోయి ఏం చేసినాడు? ఇప్పుడు తాగునికి ఏమైపోయినాడు? బానిస. వాడంతే. నువ్వు వద్దొద్దంటావు, ముందేమో నేను దేవుని బిడ్డను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను ఏ పాపము చెయ్యను, నాకేం వద్దంటాడు అని అంటావు నువ్వు నేను అని. వాడు అంటాడు ఏ పాపం చేయకపోతే ఎట్టా, చెయ్యి ఏదో ఒకటి చెయ్యి, ఒక బూతును మాట్లాడి నీ నోటితో మాట్లాడని వాడే మాట్లాడించాడు. కొంతమంది అంటారు చూసినావా, రే నా నోరు అదుపులో ఉండ చెప్తాన్నా. ఎవరు అదుపులో ఉంది మరి? సైతాన్ గాని అదుపులో. ఎవరు అదుపులో ఉంది? వాని అదుపులో ఉంది నీ నోరు. చేతులు వాని అదుపులో ఉన్నాయి. కొంతమంది అంటారు రే నీ చెయ్యి ఎత్తినా అనుకో మళ్ళీ అదుపు ఎట్టుంటుందో అంటే ఇప్పుడు ఆ చెయ్యి ఎవరి చేతిలో ఉంది?
ఎవరైనా కాలు ఎత్తి తని అనుకో మళ్ళీ ఉంటుంది కథ. ఇప్పుడు కాలు ఎవరి చేతిలో ఉంది? ఇంకా చూడెట్టుంది వ్యవహారం. వాని బుద్ధి ఎలాగుంటుందంటే నిన్ను రోజు రోజుకి దేవునికి దూరం చేసి నీకు నరకానికి పంపాలా? సరే పోనీ నరకానికన్నా పోయినాక నిన్ను బాగా చూసుకుంటాడు వాడు. ఏం చేస్తాడు తెలుసా? నీ దిక్కు చూసి ఎక్కిలినాక నవ్వుతాడు. మళ్ళా ఆడికి పోయి నాకు ఏమంటాడు? చూసినావు నేను దేవుని జట దూరం చేసినాను, చూసినావు నేను ఇప్పుడు నూనెలో కాస్తున్నావు, చూసినావు దేవుడు అంట. దేవుడు ఆడికి పోతావు నువ్వు అంత బాగా ఉంటే బంగారం వీధిలో తిరిగేంత బతుకారనేది తిరిగిడా నేనేమో మానుకోవాలని ఉన్నాన్నా, కానీ మా అన్న నా వల్ల కాలే అన్న. ఎట్ట మానుకోవాలా? బుద్ధి రాలేన్నా. సడన్ గా షవ్ వీగుతుందిన్నా, సడన్ గా ఎట్లా ఉంటదిన్నా, సడన్ గా ఎట్టుంటావు బాబు. గర్జించడానికి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడంట, వెతుకుతా ఉన్నాడంట. దొరికినావంటే వాడు నేను ఏం చేస్తాడు? మింగేస్తాడు. ఏం చేస్తాడమ్మా వాడు? నిన్ను పాపిగా నిలబెట్టడానికి వాడు రాత్రి పగులు పనిచేస్తాడు. దేవుని ఎదుట పాపిగా నిలబెట్టడానికి వాడు రాత్రి పగులు పనిచేస్తాడు. కానీ దేవుడు రాత్రి పగులు ఏం పని చేస్తాడు? నిన్ను మార్చుకోవాలని, నీకు కావాల్సినవి ఇవ్వాలని, నువ్వు పరలోక రాజ్యం తీసుకెళ్లాలని దేవుడు రాత్రి పగులు నీ కోసం కష్టపడతాడు. వీడేమో రాత్రి పగులు దేనికోసం కష్టపడతాడు? నువ్వు దేవుని రాజ్యానికి పోకూడదు, నరకానికి పోవాలని రాత్రి పగులు వీడు చెప్తాడు. ఒకరోజు ఇలాగే లైవ్ జరుగుతూ ఉంటే ఇట్లే గూగుల్ మీట్ లైవ్లో వీట జనాలు అందరూ చూస్తూ ఉన్నారు. లైవ్ ఒక సంవత్సరం కిందట కథ. అక్కడ కొయ్యట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, నేను వాక్యం చెప్తా ఉన్నా. వాళ్ళతో ఇక్కడ నుంచి వాక్యం చెప్తా ఉన్నా లైవ్లో. అక్కడ వాళ్ళందరూ వాళ్ళ సంఘం అంతా వింటూ ఉన్నారు. అయితే కొందరు ఇంటికాడ ఉండి వింటున్నారు అనమాట. వాళ్ళు మైక్ ఆఫ్ చేసుకోలే. అప్పుడే వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య ఎవరు మొత్తానికి ఇంట్లోకి వచ్చి టీవీ పెట్టుకొని సినిమా పాటలు పెట్టినారు. ఏమో దాని దిక్కు చూసి అట్నే ఉంది, ఇంకా ఎరిమొఖం వేసుకొని. వాక్యం వినలేంగ ఏమో మర్చిపోయింది, వాక్యం కథ మర్చిపోయింది. కెమెరా మైక్ ఏమో ఆన్లోనే పెట్టుకుని నాకు అన్నీ పడుతున్నాయి ఆన్లో నుంచి. ఓమ్మా మైక్ ఆఫ్ చేసుకోండి అమ్మా అంటున్నా. ఆమె వల్ల చూచంటే కదా, ఆమె దృష్టి అంతా ఆన్లో ఉంది. సినిమా దిక్కు చూస్తుందో ఏం చూస్తుందో మరి అర్థం కావడంలే. లోకం ఇవ్వాలి లేదు. ఇంకా ఇప్పుడు ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినారు ఆమెని? ముందు ఆమె మర్యాదగా మఠసంగా వాక్యం వింటానింది కదా. సడన్గా ఇప్పుడు వచ్చి ఏం చేసింది? ఆమెను సైతాను మాయ చేసింది. అసలు ఇంకా లోకం అట్ట పోయింది. ఇంకా నేను చేసిన ఇంకా లాస్ట్గా ఆమెను తీసేయండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఆమె సార్కి పాటలు అన్నీ ఆమెను తీసేయండి. అడ్మిన్ దాన్ని తీసేసినాడు, ఆమెను తీసేసినాడు ఆ లైవ్లో నుంచి. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తానంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే వాడు నీకు అన్నీ పెడతాడు. నిద్రపో ఏం కాదులే, నిద్రపో. ఏమిన్నావులే ఎప్పుడు చెప్పే సుత్తి చెప్తాంటలే, నిద్రపో. అయిపోయా. ఏమొచ్చింది? నిద్ర వస్తుంది. పనికా నిద్ర రాదు, సినిమా చూసే నిద్ర రాదు, రాత్రి 12 నిద్ర రాదు, 1 నిద్ర రాదు. ఎప్పుడు నిద్ర వస్తుంది మనకు? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అక్కడనే మనకు నిద్ర వస్తుంది. అన్నే మనకు అన్ని గుర్తొచ్చాయి. నేను మిమ్మల్ని ఒకటి అడిగితే చెప్తారా? ఒకవేళ మీ చెల్లెలతోనో, మీ అక్కతోనో, మీ అన్నతోనో, మీ నాయనతోనో, మీరు గొడవ పడితే మళ్ళీ కలుసుకోరా? అట్నే సత్యంతరికి అట్నే ఉండరా? కలుసుకోరమ్మా. మరి సంఘంకి వచ్చేసరికి ఎందుకు మీకు ఆ బాధ? నాకు అర్థం కాదు. పొరపాటున దేవుడు ఏదైనా చెప్పినాడు అనుకో, ఇప్పుడు నా ద్వారా ఈరోజు చాలా చెప్పినాడు దేవుడు. వ్యభిచారం చేద్దన్నాడు, దొంగతనం చేద్దన్నాడు, గొడవలు పెట్టుకోవద్దన్నాడు, గర్వం ఉండకూడదన్నాడు, అసూయ ఉండకూడదు, ఇవన్నీ చెప్పినాడు దేవుడు ఈరోజు మీతో. అంతా మా గురించి చెప్పినాడు. ఇంకా అవసరం లే, మేము వేరే సంఘానికి పోతాం. ఎవరికి నష్టం? సరి చేసుకుంటే నీకే మేలు. నీలో ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి అమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళని కానీ, లైవ్లో చూసే వాళ్ళని కానీ, టీవీలో చూసే ఎవరిని చూసి నేను చెప్పను. దేవుడు చెప్పమనే చెప్తా. తగిలింది అనుకో, నువ్వేం చేసుకోవాలా? దాన్ని సరి చేసుకోవాలి అంతే. నా మీద నలుగుతే, నా సంఘానికి మానుకుంటే నాకే లాభం రాదు, నాకే నష్టము రాదు. దేవుడు నన్ను పోషించేది మీరు కాదు, మనుషులు కాదు. నన్ను పోషించేది ఎవరు? దేవుడు. ఆయన సేవకు వచ్చినటువంటి వాణ్ణి నన్ను ఆయన పోషించలేడా? నాకు ఆయన సహాయం చేయలేడా? నాకు ఆయన జ్ఞానం ఇవ్వలేడా? నాకేం వేరే పనులు లేవా? నాకు వేరే తలాంతులు లేవా? దేవుడు నన్ను ఎట్లనే బతికించగలుగుతా. కానీ నా ఆశ ఏంటంటే, దేవుని ఆశ ఏంటంటే, మనం అందరం కూడా సరి చేసుకొని దేవుని సంబంధులుగా మనం ఉండాలా. హల్లెలూయా. ఎవరి సంబంధులుగా మనం ఉండాలా? దేవుని సంబంధులుగా మనం ఉండాలా. హల్లెలూయా. అందుకే చూడండి, ఆ మాట ఒకసారి చదివినాం కదా మనము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును
దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం వేయాలంట? సిలువ వేసి ఉన్నారంట. వేసినావా సిలువ? మరి వాడి వేయినీయుడు ఎవడు? సైతాన్ గాడి వేయినీయుడు. ఏం వద్దు, ఇప్పుడే బాప్తిసం వద్దులే, పెళ్ళి అప్పుడు తీసుకుందిలే, చచ్చిపోయేటప్పుడు తీసుకుందిలే, ఎందుకు ఇప్పుడే? దేవుడు మంచి లైఫ్ ఇచ్చినాడు, మంచి జీవితం, బాగా చేతితో డబ్బు వస్తుంది, మంచి పొలం ఉంది, పశువులు ఉన్నాయి, పేరుంది, బాగా అన్ని ఎంజాయ్ చేద్దాం. బాగలేనప్పుడు ఆ పాస్ట్ టైం పిలిపించుకొని ఒక కానుక ఇచ్చి ఒక 50-100 చేతులు పెట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు బాగు చేసి, లేకపోతే ఎందుకు ఊరికి ఇప్పుడు మనం అన్ని నోరు కట్టేసుకోవాలా, చేతులు కట్టేసుకోవాలి? ఏమంత అవసరము? బాగుందాము. ఇటంటే వాళ్ళు ఆడికి పోతారమ్మా, నరకానికి పోయేటోళ్ళే. ఇదంతా ఈ బ్యాచ్ అంతా నరకానికి పోయే బ్యాచే. ఎన్ని ఉన్నా, నేను చెప్పేది బాగినండి, మీ జీవితంలో మీరు ఎన్ని కలిగి ఉన్నా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా యేసయ్య ఉంటే చాలు అనుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అంతస్తులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పాస్తులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు అన్నీ ఉండొచ్చు, కానీ యేసయ్య ఉన్నాడా? నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, నువ్వు గుడిసెలో ఉండొచ్చు, నువ్వు దీపం పెట్టుకొని ఉండొచ్చు, లేదంటే నీకు తినీకి ఉండకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా, యేసయ్య ఉండాలా. ఎప్పుడు కూడా ఒకరి వైపు ఏలెత్తి చూపించే స్వభావం వద్దు. ఉన్న దాంతో తృప్తిపడు. వాళ్ళు చూడు వీళ్ళు చూడు అనే కథలొద్దు. నీకు ఇచ్చిన దాంట్లో ప్రభువా నీకు స్తోత్రమను, ప్రభువా నా భర్తకు మంచి ఉద్యోగం ఇచ్చి నీకు వందనాలు. రోజుకి 500 కానీలే, 200 కానీలే, కలిసి కట్టుగా సంతోషంగా తిని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే, కానీ మనం అనుకోమే. 200లేనా నీ బతుకి, సాగు పోరా అంటది భార్య. ఏమంటది? నీకు చేత కాకపోతే చెప్పురా, ఇంట్లో సంసారం చేయరా, నువ్వు నేను పోయి సంపాదించుకుని వచ్చా? ఏమో బయటికి పోయి తిప్పలు పడుతుంది, ఆవిడ ఉద్యోగం కోసం ఆవిడ ఉద్యోగం తిప్పలు పడితే అందరూ నీకు ఉద్యోగం ఇచ్చాము, అయితే నైట్ డ్యూటీ కూడా చేయాలా. అప్పుడు అవును నైట్ డ్యూటీ ఎందుకు చేస్తావు, నాకేం వద్దు, నాకు 3000 ఇచ్చినా చాలు, 5000 ఇచ్చినా చాలు, అయితే లేవు పోమ్మా. భర్త కష్టపడేటప్పుడు భార్యకు అర్థం కాదు. ఎప్పుడైతే భార్య బయటికి పోయి సినిమా ప్రపంచంలో తిరుగుతుందో అప్పుడు అర్థమవుతుంది లోకం ఎట్లాంటిది, లోకంలో ఎట్లుండే అవకాశాలు అన్నీ అప్పుడు అర్థమవుతాయి. ఈ రోజున నేను చెప్పేది ఒకటే, నీ శిరస్సును ప్రేమించాలా, నీ శరీరమును అంటే నీ భార్యను ప్రేమించాలా, హత్తుకొని ఉండాలా, ప్రతి ఒక్కరిని ప్రేమించాలా, అసూయలు పగలు పెట్టుకోకూడదు. భార్య భర్తల మధ్యలో కూడా నువ్వు సంపాదిస్తే నేను సంపాదిలేనా, నువ్వు తెస్తే నేను తేలేనా, అట్లాంటి కథలు ఉండకూడదు. ఎంతసేపు ఉన్నా ఈరోజు దేవునికి ఇచ్చినాడు మనం అనుభవిద్దాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినాడు, దాన్ని బట్టి మనం తృప్తి పొందాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని బట్టి మనం సంతోషించుదాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీకు దేవుడు ఈరోజు ఒక 500 ఇచ్చినాడు అనుకో, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, దేవుని చూసినప్పుడు దేవుడు నీకు ఎన్నిసార్లు ఇచ్చాడు? 1000 సార్లు ఇచ్చాడు. లెక్క అర్థమవుతుంది మీకు చెప్పేది, నేను చెప్పేది లెక్క అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్క దినం గడుపుంటే ఎన్ని దినములు శ్రేష్టము? 1000 దినాలు కదా. అలాగే ఇప్పుడు ఉదాహరణ నీ భర్తో నీ భార్యో నీ కుటుంబం ఒక 500 వచ్చింది ఒక నీ ఇంటికి, ఆ రోజు నువ్వే నసగడము గొనగడము అసూయలు పగలు ఏమీ లేకుండా ఉన్నదాంతో వండుకొని తిని సంతోషంగా మోకాలంగా ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించి హ్యాపీగా తిని పడుకుంటే 1000 సార్లు ఇచ్చాడు దేవుడు నీకు. అర్థమైంది నేను చెప్పేది? 1000 సార్లు ఇచ్చాడు నీకు. 500 కాదు, 5000 ఇచ్చాడు, 10,000 ఇస్తాడు ఆయన. కానీ నువ్వేమనుకుంటావంటే కాలుకాడ సూపు చూసుకొని రేపెట చేయాలో, రేపటి గురించి మీరు చింతించద్దు. రేపటి దినము నీది కాదు. హల్లెలూయా. రేపటి దినం నీది కాదు, ఈ రోజే నీది. నిన్నటి దినం కూడా నీది కాదు. నిన్నటిది పోయింది, మళ్ళీ వస్తుందా? వస్తుందమ్మా. నిన్న చెప్పిన వాక్యం నేను ఈరోజు చెప్పగలుగుతానా? నాకే గుర్తుండదు ఏం చెప్పినా. ఈరోజు చెప్పేది రోజుసేపు ఇంటికి పోయి చూసి శాలలో రోజుసేపు రూమ్లో పనుకుంటే పోయామా ఇంత చెప్పినా అని అనిపించదు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు ఏ ఒక్కరు అవసరంలే. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తిపడు. ఏదేను తోటను దేవుడు ఆదాము అవ్వకి ఇచ్చినాడు కదా. ఇచ్చినాడు ఎవరైతే ఆదాము అవ్వకి. ఏం తోట అది? ఏదేను తోట. ఏం తోట అమ్మా చెప్పండి అందరూ? ఏదేను తోటను దేవుడు ఆదాము అవ్వకి ఇస్తే అవ్వ అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క పండు ఫలాలు అన్నీ ఉన్నాయి, తిన్నీకి మంచి బట్టలు కూడా దేవుడు ఇచ్చిన. అన్ని రకాలుగా దేవుడు వారిని పోషించి రోజు సాయంత్రం వచ్చి ఏ ఆదాము బాగుండవు నాయన, బాగుండ తండ్రి, రోజు మాట్లాడిపోతున్నాడు దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో. ఆదాము అన్ని దాంట్లకు జంతువులకు పేర్లు పెడతాంటే నాయన నువ్వు ఒక్కని పని చేసుకోలేదు నాయన అని చెప్పి ఆదాము ఒక మంచి నిద్ర ఇచ్చి ఎంక తీసి పెట్టినాడు బయటికి. అందుకే ఆడలందరూ ఎంకలు కలిగి ఉంటారు. ఆడలందరూ ఎంకల బలం ఉంటుంది వాళ్ళకి, లావు లేకున్నా కానీ బలం బాగుంటుంది వాళ్ళకి. మిషన్ల మాదిరి పని చేస్తారు కదా.
ఆ ఎంక యా నుంచి వచ్చింది? నీ భర్తలో నుంచి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి నీ భర్తని శాతగాను అనొద్దు ఎప్పుడు కూడా. నీ భర్తని ఎప్పుడు కూడా ఏదో పక్కన పెట్టినట్టు చూడొద్దు ఎప్పుడు కూడా. నువ్వు వచ్చింది అతనిలో నుంచే గుర్తుపెట్టుకో. అంటారు చూసినావా, ఎవరైనా ఒక మగ పిల్లలు పుట్టినాడు అనుకో, వీని భార్య అక్కడ పుడుతుందో ఏమో. ఎందుకంటారు ఆ మాట? దేవుడు జత కలపాలి ఎవరినైనా సరే, మనుషులు కాదు కదా. అందుకే సేవకుడు పెళ్లి చేసేప్పుడు ఒక మాట అంటాడు, ఇది దేవుడు జతపరిచిన సంబంధము, దీని మనుషులు ఎన్నటికీ విడబాపకూడదు అని. ఎందుకంటాడు? అది దేవుడు ఏర్పాటు చేసిన సంబంధం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం, దేవుడిచ్చే గర్భఫలం, దేవుడే నీకు అన్ని ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నీ ఇష్టానుసారమైన జీవితం కాదు. కాబట్టి ప్రభువుకు నమ్మకంగా ఉండి ప్రభు దగ్గర నువ్వు నిలబడితే ప్రభు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. ఈ లోకంలో అన్నీ నువ్వు పూసుకొని దురాశలు, ఈ నేను చెప్పినట్టు నీ 15 అన్ని నువ్వు చేసుకుంటా ఉన్నావు అనుకో, ఈ మసంతో పూసుకున్నావు అనుకో, జీవితంలో నీ తెల్లసక్క ఎప్పుడు తెల్లసక్క కానే కాదు. ఎప్పుడైతే ప్రభువా నేనంతా మాసిపోయినా, నా బతుకంతా పాపంతో నిండిపోయింది, నేను ఇదిగో ఇప్పుడు నీ చేతికి నా చెయ్యి అప్పగిస్తానా, నా చెయ్యి పట్టుకో అని ఎప్పుడైతే నువ్వు అంటావో, ఆయన నేను సెకండ్లో నేను ఆయన శుద్ధి చేస్తాడు. కాబట్టి నిన్నటి దినం నీది కాదు, రేపటి దినం నీది కాదు, నీడే నీ దినం. నీడే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు బలలో చేయివేయి, రక్షణ పొందు, మారు మనసు పొందు, బాప్తిసం పొందు. లోకములో నిష్ఠానుసరమైన జీవితం కాకుండా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు, దేవుడు చెప్పిన దారుల నడువు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ఈరోజు నీ జీవితంలో కష్టాలు పోవాలంటే, ఇబ్బందులు పోవాలంటే, వ్యాధులు బాధలు పోవాలంటే, సమస్తము నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే దేవుడిచ్చిన వాటితో తృప్తిపడు. అవ్వ తృప్తి పడిందా? అవ్వ తృప్తి పడిందా? అవ్వ తృప్తి పడిందా? నారి ఎంక నుంచి తీసినామని ఏమన్నాడు దేవుడు? ఏమో పేరు నారి. అవ్వ తృప్తి పడిందా? ఎన్ని ఇచ్చినాడమ్మా తోటలో, ఎన్ని పొలాలు, ఎన్ని పండ్లు, ఎంత తినేదానికి ఇచ్చి, ఎన్ని పశువులు, అన్నిటికీ ఇద్దరే ఓనర్లు. ఎవరు వాళ్ళిద్దరు? ఇద్దరు ఓనర్లు ఈ ప్రపంచం అంతటికి. ఇప్పుడు మనకి ఇంత భూమి ఉంటే చాలు, మనం ఇటు ఉంటాం కదా. ఎన్ని ఎకరాలు ఉంది అనుకున్నా? నాకు 3 ఎకరాలు ఉంది. దేవునికి ఎన్ని ఎకరాలు ఉంది? ఈ ప్రపంచమే ఆయనది, ఈ భూమే ఆయనది. ఆయన ఏమన్నా నీ మాదిరి భుజాలు ఎగరేసుకున్నాడా? నీకాడ పశువులు ఉన్నాయి, ఒక 5 ఎనుములు ఉన్నాయి అనుకుందాం, లేదంటే ఒక 5 పందులు ఉన్నాయి అనుకుందాం, లేదంటే ఒక 5 ఎద్దులు ఉన్నాయి అనుకుందాం, లేదంటే ఏంటో నీకాడ పశువులు, దానికేను నాకు 5 ఎనుములు ఉన్నాయి, 10 లీటర్లు పాలు వచ్చు ఒక ఎనుముకి. పశువులన్నీ ఎవరికి? ఆయన ఏమన్నా నీ మాదిరి ఎర్రగినాడా? ఏంది నువ్వు చేసే పని? నీ కాడ అంతుంటే ఇంత చెప్తావు, ఇంతుంటే అంత చెప్తావు. ఒక ఆమె ఉంటుందంట పెళ్లిలో, ఒక పెళ్ళికి పోయిందంట ఒక ఆమె, మొత్తం నగలను వేసుకొని, కమ్మలు పెట్టుకొని, వేసుకొని అన్ని డెకరేషన్ అంతా చేసుకొని, తల బాగా వేసుకొని, మంచి చీర కట్టిపోయింది. అందరూ ఆమె దిక్కు చూసి, బలు ఉండవక్క, మీ ఆయన బలు సంపాదించి పెట్టినాడు కానీ గన్ని అంటే. చాలా థ్యాంక్స్. పక్కన ఒక ఆమె వచ్చి, నువ్వు నోరు మూసుకో, ఆయన ఇద్దటి కానీ అనిందంట. అంటే కొంతమంది లేను, వాళ్ళకి ఏం ఉండదు కానీ ఏముంటది? హెచ్చులు ఉంటది. దేవుడు అంటాడు అవన్నీ వద్దు, ఉన్నదాంతో తృప్తిపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వకు దేవుడు చెప్పినాడు, అమ్మా ఇది ఎంత సంతోషంగా ఉన్నాడమ్మా అంటే వచ్చింది చిన్నగా పాము వచ్చింది. పాము ఎట్టొచ్చది? చెప్పొచ్చదా? చిన్నగా స్టైల్గా ఆట తిప్పుకుంటా వచ్చి అవ్వగా నిలబడింది. నువ్వు యాడ దేవత అవుతావో, యాడ దేవుడు మీ మొగుడు యాడ దేవుడు అవుతాడు అని దేవుడు ఆ పండుని తినొద్దు అన్నాడు. అవ్వక ఆమె నిజంగానే అవ్వ అయింది, ఆమె నిజంగానే అవ్వక అయిపోయింది అనమాట. అవునా యేసు ప్రభు దేవుడు మాకు అవి తినొద్దని చెప్పినాడు, అయినా మేము తినవులే, మాకేం వద్దు. తెలియలేందానా? నీ భర్త అంటాడు అంటే నువ్వు ఇప్పుడే కట్టేసుకోకపోతే కొంగుకు చూడు మళ్ళా ఏమవుతుందో, నీ షేజిక్లో ఉన్నాడు. అవునా సరేలే, ఇంటికి వచ్చినాక మా ఆయన్ని అడుగుతా, ఏమయ్యా పొద్దున్న అడుగో తిరిగినావు అంటుంది, అడుగో పోయినావు అంటుంది. నేను అడిగిపోయినాడు పనికి. ఎవరు నీకు చెప్పింది? ఏమొచ్చింది నీకు నీ భార్య మధ్యలోకి ఏమొచ్చింది? ఇప్పుడు గొడవ వచ్చిందా లేదా? ఎవరు మాట వినేవు నువ్వు? ఎవడో పక్కింటి ఆమె గోడ మీద చేయి పెట్టుకొని నీ మొగుడు నాకు అడగానే చిన్నాడు, ఆమె మాట నమ్ముతావు, నీతో పాటు సంసారం చేసే మొగుని మాట మాత్రం నమ్మవు. అట్ని అవ్వ కూడా ఏం చేసింది? సరే అయితే ఇంక నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంక నేను నమ్ముతున్నా,
ఇంకా నమ్మి నేను చెప్పినట్టే పండు తింటా అని చెప్పి పండు తెచ్చుకొని తినింది. సాలని తెచ్చి మళ్ళీ ఎవరికి ఇచ్చింది? నువ్వు కూడా చావురా, నేను ఎట్లా చచ్చన్నా, ఇంకా నువ్వు చావు, ఇద్దరం కలిసి శిక్ష పొందుకుందాము అని తెచ్చి మొగునికి ఇచ్చింది. మొగుడేం పిచ్చోడు కాదు, గమనించండి. ఆదాము పిచ్చోడేం కాదు, జ్ఞానవంతుడు. ప్రతి దానికి పందికి పంది, కుక్కకు కుక్క, మేకకు మేక అని పేరు పెట్టాడు. అంత జ్ఞానవంతుడు. భార్య తెచ్చి పండిస్తే ఎందుకు తిన్నాడు? ఎందుకు తిన్నాడమ్మా? దేవుడు నాకు ఇచ్చిన భార్య. హల్లెలూయా. అందుకే పాస్టర్ ఏమని ప్రమాణం చేయించాడమ్మా భార్యతో? కష్టములో, సుఖములో, వ్యాధిలో, బాధలో అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటా. భార్య ఏం చెప్తుంది? నా దేహముతో నేను మహింపరుస్తా, నీతో కష్టంలో తోడుగా ఉంటా. అన్ని భార్య కూడా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళిద్దరు కలిసి కట్టుగా ఉండాలా. ఇక్కడ ఆదాము కూడా అదే చేసిన పని. నా భార్య ఇప్పుడు దేవుని కోపానికి పాత్రలు అవుతుంది కాబట్టి నా భార్యని దేవుడు ఖచ్చితంగా వేలేస్తాడు. కాబట్టి నా భార్యకి నేను తోడుగా పోకపోతే నా భార్య సచ్చది అని చెప్పి ఆదాము కూడా పాపం ఆ పండు తిన్నాడు. తిని దేవుడు రాని వచ్చినాడు. ఆదాము, అవ్వా యాడున్నారు? పలుకుతంటే కదా యాడున్నారు? పోయి చెట్ల కాడ దాక్కు. తప్పు చేసినాడు యాడ దాక్కుంటాడమ్మా? నా మాత్రం ఒక్కోసారి మంచాల కింద దాక్కుంటాడు. తప్పులు చేసిన వాళ్ళు బహిరంగ బేట తిరుగుతారా అమ్మా? తప్పు చేసినాడు ఎవరన్నా బేట తిరుగుతాడమ్మా? అసలు దొంగతనం చేసినాడు బేట తిరుగుతాడా? తిరిగితే ఏమైతుంది? వాడిని ఎవరో ఒకరు పట్టుకొని తన్నుతారో తన్నరా? అట్నే ఆదాం అవ్వ కూడా చెట్ల సాటిన మీద దాక్కొని ఉంటే దేవుడు పిలిచినాడు. నాయన ఆదాం అవ్వ రా నాయన బేటికి, నాకు అంతలెక్కల కళ్ళు ఉండే, నాకు నువ్వు షెట్ ఎక్కడ దాక్కున్నా పుట్టే నాకు అన్ని కానొచ్చాయి, నువ్వు బేటికి రా నాయన అని బేటికి వచ్చి వీళ్ళిద్దరికి ఏమి లేవు, బట్టలే. ముందుడు దాకా ఎట్టున్నారు వాళ్ళు, ముందుడు దాకా ఎట్లున్నారమ్మ వాళ్ళు, ఎంత హ్యాపీగా ఉన్నారు. తోటంతా వాళ్ళదే, ప్రపంచమంతా వాళ్ళదే. కానీ ఇప్పుడు ఎట్టయిపోయినారు? బికారులు అయిపోయినారు, ఏమీ లేని వాళ్ళు అయిపోయినారు. దేవుడు అన్నాడు, రే ఆదాము అవ్వ, ఇంకా మీరు నా తోటలో పనికిరాదు కానీ ఇక మీరు బేటికి పోండి, మీకు పండించుకొని ఇంకా భూమి కూడా ఉండదు రే, దున్నేదానికి ఇంకేం రావు, మీకు సత్యంతరు కష్టాలే, నీ బిడలు తరతరాలు అందరూ కష్టాలే రా. ఊరికే చేసుకున్నారు మిమ్మల్ని, నన్ను మోసం చేసినారు కదరా మీరు. ఆ పాము చెప్పిన మాటని మీరు మోసమైనరేంద్రా? మీకోసం ఇంత సృష్టిని చేసి మీకు ఇంత ఇస్తే ఆ పండుని తినాకరా అంటే ఆ పండునే తింటారేమరా దరిద్రులారా. దేవుడు అంటాడు నీతో కూడా దేవుడు అంటున్నాడు ఈ మాటే, నీకు లోకమంతా ఇచ్చినా సంతోషంగా ఉండమని, సమాధానంగా ఉండమని, పాపము చేయొద్దని చెప్పినాడు. కానీ నువ్వేం చేస్తావు? పాపమే చేస్తావు, దేవునికి నచ్చని పనే చేస్తావు, దేవుడు చేయొద్దని పనే చేస్తావు. పరలోక రాజ్యానికి పోకుండా వాడు ఈ నాపుతా ఉన్నాడు. వాడు అప్పుడు అదే పనిలో ఉన్నాడు, ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. వాడు ఎప్పుడు ఒకటే పని ఏంటంటే వానికి దేవుడు అంటే పడదు. ఎందుకు పడదు? ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు మన సన్ని బాబు ఉన్నాడు కదా, సన్ని ఉన్నాడు కదమ్మా, ఏం మాట చూస్తున్నారు? సన్ని ప్రసన్న కొడుకు. ఆ సన్ని ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఆడ సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు కదా, సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు. అన్నీ బాగుండాయి. ఒక సంవత్సరం, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అట్లా బాగుండం. నేను వాడు కలిసి సేవ చేస్తా, అంతా బాగుంది. వాడు సడన్ గా ఒకరోజు నా కాడికి వచ్చి ఏమన్నాడు, నేను సౌండ్ సిస్టమ్ పెట్టకపోతే నీకు ఎవరు పెడతారు? పెట్టేదంతా నేను పెట్టకుంటే నువ్వేం వాక్యం చెప్తావు? మొత్తం చేయాల్సింది నేనే, అన్ని మొయ్యాల్సింది నేనే, సౌండ్ బాక్స్ కనెక్షన్ అన్ని నేనే చేయాల్సింది అని వానికి గర్వం వచ్చింది. నా కాడికి వచ్చి అన్నాడు. అప్పుడు నేను అన్నా, సరేరా నాకు నువ్వేం అవసరం లేదు, ఇప్పుడే వెళ్ళిపోయే నుంచి. ఏం చెప్పినా? ఇప్పుడే నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో. పోయేటప్పుడు గమ్మును పోతాడమ్మా. ఏమంటాడు? నువ్వు ఎట్ట ఎదుగుతావో చూచా, నువ్వు ఎట్ట పైకి పోతావో చూచా అని చిట్టుకుంటా పోతాడా పోడా? చెప్పండి అమ్మా. నీకు ఇప్పుడు నుంచి నీ కాడికి ఎవరు వచ్చారని నేను చూచా, నీ శాలకి ఎవరు వచ్చారని నేను చూచా. ఇటు బయటికి ఏం చేస్తాడు? ఇంకా మా కళ్యాణ్ బాబాయ్ దొంగోడు పోవాకండి, మా కళ్యాణ్ బాబాయ్ మోసగాడు పోవాకండి, మా కళ్యాణ్ బాబాయ్ ఊరికి దొంగ ఏడు పెడుతాడు పోవాకండి, మా కళ్యాణ్ బాబు స్వస్థతలు ఏం చేయడు ఊరికి అంత డ్రామా పోవాకండి. అది అడిగిపోండి ఆడింది దూరంగా కొండ అవతలు ఉంది ఒకటి, ఆడ శాల జరుగుతుంది, అడిగిపోండి, వీడికి పోవాకండి. వీని పని అంతా అదే, రాత్రి పొగలు అదే పనులు ఉంటాడు వీడింగా. అప్పుడు ఒకడు వచ్చాను నా కాడికి,
అన్నా నీ గురించి బయట అంతా చాలా చెడ్డగా ఉంది, కానీ నాకెందుకో నువ్వే నా పాపాలన్నీ నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటా, నా కోసం ప్రార్థన చేయన్నా. ఇదో బయట ఎవరో సన్ని అంట నీ గురించి అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నా, ఆయన నేనేం పట్టించుకోలే, నీ కాడికి వచ్చినా నేను నీ ఎందుకు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచినన్నా, నా కోసం ప్రార్థన చేయన్నా, ఇప్పటి నుంచి నేను నీ కాడికే వచ్చానన్నా. ఇప్పుడు వానికి బాగుంటుందా? మనశ్శాంతి ఉంటుంది ఇంకా వానికి? ఉంటుందా ఉండదమ్మా? ఇప్పుడు ఏకంగా లోపలికి వచ్చాడు. ఇంకా ఏ నీకు బుద్ధింది లేదా చెబితే వీని కాడికి పోవద్దంటే పోతావు ఏంది నువ్వు? పోదురా, లేచిపోదురా. యాడికి వచ్చింది వాడు? ఏకంగా లోపలికి కూడా వచ్చాడు. సైతాన్ కాడంతే, వాడు ఎక్కడికైనా రాగలడు. నేను చెప్పేది మీకు అర్థం కావాలని ఇప్పుడు వాడిని వాడుకుంటున్నా. వాడేం అటంటోడు ఏం కాదులే, ఒకవేళ అటంటోడేనేమో మళ్ళా. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేయాల. సైతాన్ గాడు కూడా ఎక్కడికైనా రాగలుగుతాడు, నేను ఎప్పుడైనా సరే తీసుకెళ్ళిపోగలుగుతాడు వాడు. నువ్వేం చేయాలంటే వాని వైపు చూడకుండా దేవుని వైపు చూడాలా. హల్లెలూయా. దేవుని వైపు చూచి దేవునితో అడుగు వేసే ప్రతి ఒక్కరిని దేవుడు ఎప్పటికీ కాపాడుతాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, ఆదుకుంటాడు, బలపరుస్తాడు. ఇది దేవుడు చేసే పని. నువ్వు దేవునికి చెయ్యి ఇచ్చినట్టే ఇచ్చి, దేవాన్ని నీతో పాటు వచ్చా ప్రభాని ఇటు వెనక్కి తిరిగి చూసినావు అనుకో, మళ్ళీ ఏమైపోతావు? జీరో. దేవుడు అంటాడు వెనక్కి తిరిగి చూడొద్దు, నన్నే వెంబడించు. యేసు ప్రభుని వెంబడించంటే ఉద్యోగం బాయింది, ఇంటికాడ సంతోషం లేదు, బువ్వ లేదు, తిండి లేదు, ఎప్పుడు ప్రార్థన ఉపవాస గుడికెళ్ళు, ఆదివారం ఆరాధన, ప్రభు 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 అన్నాను, ఎప్పుడు ఏడ్చాలా, పాటలు పాడాలా, ఈ వల్ల అన్ని పోతున్నాయి. వెనక్కి తిరిగినావు అనుకో, అయిపోయి దేవుడు అంటాడు అయితే వెనక్కివో, నాకేం అవసరం లే. ఈ జరిగే కథ అంతా దేవుని స్వభావం అది. కాబట్టి నువ్వు ఆలోచించుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా, దేవునికి నచ్చినట్టుగా ఉన్నావా ఆలోచన చేయి. ఒక్కసారి నీ చేయికి దేవునికి అప్పగించినాక చచ్చేంత వరకు నీ చేయిని తీయద్దు, వెనుక తిరిగి చూసుకోవద్దు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, అనుకూల పరిస్థితులు వచ్చినా, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిన, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏ వచ్చినా అడుగు వెనకెయ్యొద్దు. దేవుని చేయి పట్టుకుని అలాగే ముందుకెళ్ళిపో. ఆయన నిన్ను ఊబిలో నుంచి పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. ఆయన నీ కష్టం నుంచి బయటికి లాగగలడు, నీ వ్యాధి బాధలను బాగు చేయగలడు. కాబట్టి ఆలోచన చేసుకోండి. నేను చెప్పేదాన్ని అబద్ధాలా నిజాలా? నిజాలు. కాబట్టి సైతాన్ గాని మాట నమ్మి మోసం, వాడు మిమ్మల్ని నమ్మబలికిస్తాడు, వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు. కాబట్టి వాని మాటలు నమ్మకోకుండా ఎవరి మాట నమ్మాలి? ఎప్పటి నుంచి మీరు ఎవరి మాట వినాలా? కళ్యాణ్ బాబు మాటనా? కళ్యాణ్ బాబు మాట అంటే యాడికి పోరు ఇన్ని అంటారు. దేవుని మాట అంటే యాడికి పోతారు? పరలోకానికి పోతారు. నేను కూడా ఎవరి మాట వినాలా? మీ మాట వింటే నేను నాశనం అయిపోతా. ఏం మాట చెప్తారు కొంతమంది అయితే, వాక్యం చెప్పా, వాక్యం కొంచెం చూసి చెప్పు, దాచిపెట్టుకోకరావా, టక్కున నాకు టక్కుని చెప్పా. మీరు చెప్పింది ఎన్ని అనుకో, మీరేమో పరలోకానికి పోతా, నేను యాడికి పోతా? నాకేం అవసరం? దేవుడు చెప్పమనే పని నేను చెప్పుకుంటా పోతా, దేవుడు చేయమనే పని నేను చేసుకుంటా పోతా. గుచ్చుకుంటే సరి చేసుకుంటే దీవించబడతావు, గుచ్చుకుంటే అదే ఇప్పుడు సైతాన్ గాడు పోయినాడు కదా బయటికి, అంటే బయటికి పోయి ఎంతైనా దండోరేసుకో, నా గురించి నాకేం ఇబ్బందిలే, నేను ఈగలైనా తోలుకుంటా, కుర్చీలకైనా వాక్యం చెప్పుకుంటా, కానీ నేను భయపడే వ్యక్తిని కాదు. దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం అది. ఇంత శాలగట్టినోడు జనాలను దేవుడు తోలలేడా? దేవుడు స్వస్థతలు చేయలేడా? దేవుడు అద్భుతాలు చేయలేడా? దేవుడు సత్యాన్ని ప్రేమించేవారు నడిపించలేడా? ఇప్పుడు ఇక్కడ ఏముందని చెప్తా మీకు, నేను ఎప్పుడు సత్యం ఉంది, ఇడా ఉండేది ఉన్నట్టు దేవుడు చెప్తున్నాడు మీకు. అవునా కాదమ్మా? ఏమన్నా మోసం జరుగుతుంది ఇడా? ఏమన్నా కాశీభూషి మంత్రం మాటలేమని చెప్తున్నానా? నేను ఏమన్నా సుత్త చెప్తున్నానా? వాక్యం చెప్తున్నా, నేను సత్యం చెప్తున్నా, నేను జరగబోయి చెప్తున్నా. నేను దేవుని కృపను బట్టి మనం ఎందరైతే దేవుని వైపు చూస్తామో వారు మాత్రమే ఇక్కడికి వస్తారు, వారు మాత్రమే దేవుని వెంబడించే వారు ఇక్కడికి వస్తారు. ఎక్కడ అసత్యం ఉందో, ఎక్కడ ఏమి లేని అక్కడికి ఎవరైతే పరిగెత్తుతారో వాళ్ళందరూ డాష్ అయిపోయి నరకమే, ఎత్తిపోయే పథకాలే ఎన్ని. ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట విన్నారు? సైతాన్ గాని మాటలు విన్నారు. వద్దొద్దు అడగద్దు, ఏమి అంత దూరము, ఓయమ్మ ఆడ
ఓయమ్మ ఊరు అవతల కొండ సాటున ఆడ ఈయన ఆ కుమ్మరిళ్ళ కాడ ఏమో అంత కర్మ మనకు ఊర్లు లేదు, ఆడ లేదు, పక్కన లేదు, ఎదురు లేదు, పక్కన సందులో ఉంది కదా. ఇవన్నీ ఎవరు మాటలు? సైతాన్ కానీ మాటలు. ఏమైనా వాళ్ళు ఈ పొద్దు ప్రార్థనకి అడిగి పోతే కూలి వచ్చాది 1000 రూపాయలు. ఇదేవరి మాట? ఏమైనా వాళ్ళు ఈ పొద్దు లేక ఆదివారం మనకి ఇంటికాడ వండుకొని తిందాము. ఇదేవరి మాట? దేవుడు ఏమంటాడు? అన్నిటిని వదిలిపెట్టి నాకు అడిగిరా, నా పాదాల కాడ కూర్చో, నేను చెప్పేది విను, నేను చెప్పేది నీకు ఎముకలకు జీవము కలుగు చేస్తుంది, ఎండిన ఎముకలకు జీవం వస్తుంది అని దేవుడు చెప్తే ఎండినప్పుడు కథలే అని మనం అంటాం కదా. ఎండినప్పుడు ఈ రోజున మనము ఇవన్నీ తప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాం మనం. కాబట్టి మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ శ్రేయస్సు కోరే మీ దాసునిగా, మీ సేవకునిగా నేను చెప్పేది ఇదే. మనం అందరం పరలోక రాజ్యానికి పోవాలంటే ఒకటే విషయం, సైతాన్ని కానీ పక్కన పెట్టి దేవునికి నచ్చని పనులని చేయకోకుండా దేవునికి నచ్చే పనులు మాత్రమే చేయండి. దేవునికి ఇష్టం వచ్చే పనులే చేయండి. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారేమో, ప్రభువుని అడగండి, ప్రభువా నేను నీకోసం వ్యతిరేకమైన పని చేసిన, నన్ను క్షమించు ప్రభువా, ఇక నుంచి నేను నీకు వ్యతిరేకంగా ఏ పని చేయను ప్రభువా, నేను అందరితో సమాధానంగా ఉంటా ప్రభువా, గొడవలు పడను, అతిశయం పడను, గర్వం చూపియను, పగలు పడను, కలహాలు పడను, జగడలాడను, అబద్ధ సాక్ష్యాలు చెప్పను, అసలు నేను ఇక్కడ నుంచి పవిత్రంగా బతుకుతాను ప్రభువా. అట్లా ఉండాలా. అట్లా ఉంటే, అట్లా అడిగితే ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పక్కింటోళ్ళు చెప్పిన మాట విని నీ భర్తను అనుమానించడము, నీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పే మాట నీ భార్యను అనుమానించడము. ఒకరోజు నా చిన్నప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా నాయన డ్యూటీ చేసేటప్పుడు మాకు పోలీస్ క్వార్టర్స్ ఇచ్చినారు. నాకు బాగా గుర్తు, నేను 3rd క్లాస్ చదివేటప్పుడు ఈ కథ జరిగింది. మూడో తరగతి చదివేటప్పుడు ఏం జరిగిందంటే, మేము బయట అందరూ ఆడుకుంటా ఉన్నాము. ఆయన మా పక్కింటి అంకుల్ డ్యూటీకి పోయినాడు. పోయి వస్తానని చెప్పినాడు. మేమందరం బయట క్రికెట్ ఆడుకుంటా ఉన్నాం, అంతా బాగానే ఉంది. ఆయన పోయినట్టు పోయి అటు తిరుగుకొని వచ్చి ఎంకల పక్క కిటికీ కాడ కూర్చొని ఉన్నాడు. కిటికీ కాడ చూస్తూ ఉన్నాడు ఇంట్లో. మేము బాల్ కొట్టి అటు పోయి చూసి ఆయన కిటికీ తొంగి చూస్తూ ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం అర్థమైంది మాకు, నాకైతే అర్థమైంది, సాయంత్రం అర్థమైంది. ఇంకా ఏమి గొడవ, ఏమి కొట్లాట, అసలు ఏం కొడుతున్నాడంటే వాళ్ళ భార్యని. ఆమె అంటది, నేను ఏం తప్పు చేయలేదయ్యా అంటది. నువ్వు తప్పు చేయింది ఎవరు నీకు మాకెందుకు చెప్తారు, నాకు డ్యూటీ కాడ చెప్తున్నారే నీ గురించి, అది ఇది అని భయంకరంగా కొడుతున్నారు. ఒక్కొక్కసారి అబద్ధాలు సాక్ష్యాలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి నిజాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రేమించి క్షమాపణ కోరినటువంటి వారిని క్షమించాలా. తప్పు చేసిన వారిని మనం శిక్షించడం కాదు, దేవుడు శిక్షిస్తాడు. నువ్వేం చేయాలంటే క్షమించి వాళ్ళని హత్తుకోవాలా. ఇప్పుడు నేను తప్పు చేసినానమ్మా, నేను చచ్చిపోవాలనుకుంటున్నా. ఇప్పుడు మీరు నన్ను చచ్చిపోవాలంటే మీది మానవత్వమేనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసినా, నేను చచ్చిపోవాలనుకుంటున్నా. ఉదాహరణకి ఇప్పుడు ఎవరన్నా ఊరేసుకుంటారప్పుడు వాకిలి కాడ బయట నుంచి ఏం చెప్తారు? ఊరేసుకుని చచ్చిపోరా అంటారా? ఏమంటారు? ఒరే వాకిలు తీరా నాయనా, వాకిలు తీరా నాయనా. ఎందుకంటారు? వాడిని కాపాడాలని కదా, వాడిని బతికేయాలని, ఎట్టొకటి వాడిని కిందికి దించుకోవాలని. కాబట్టి ఈరోజు మానవత్వం ఉండాలా, ప్రేమ ఉండాలా, మనుషులను ప్రేమించాలా. చచ్చిపోయినప్పుడు పెట్టెలకు లెక్కలేసుకునేది కాదు, చచ్చిపోయినప్పుడు సమాధులకు లెక్కేసుకునేది కాదు, బతుకున్నప్పుడు ప్రేమించండి అయ్యా ప్రేమగా. దేవుడు చెప్పేది అదే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, తల్లిదండ్రులను సన్మానించుము, నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధం వర్ధిలింపబడదు, దేనిని విగ్రహము చేసుకోవద్దు, నరహత్య చేయకూడదు, దొంగలింపబడకూడదు. ఇట్లా ఎన్ని ఆజ్ఞలు చెప్పినాడు దేవుడు. బైబిల్లో దాదాపుగా 618 ఆజ్ఞలు ఉన్నాయి, 600 పైచిలుకు ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి నీకోసం నా కోసం, ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి నీకోసం నా కోసం, ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి నీకోసం నా కోసం. దేవుడు అన్నాడు, నేను వెళ్ళి నీకోసం స్థలము సిద్ధపరుస్తాను అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచన చేయండి అమ్మా, నేను వెళ్ళి స్థలమును ఏమంటున్నాడు ఆయన? స్థలమును సిద్ధపరు అంటే ఆ స్థలం ఉందనంటే లేదనట? లేదమ్మా, నేను వెళ్ళి మీకేం చేస్తాడు ఆయన? స్థలము. ఇప్పుడు ఒకప్పుడు ఇదంతా కంపషెట్లు, నేనేం చేసిన దీన్ని ఇప్పుడు స్థలాన్ని సిద్ధపరిచినాను లేదా? అర్థమైందమ్మా నేను చెప్పేది? ఆడకు ఇప్పుడు స్థలం లేదు, కానీ నువ్వు వచ్చావని ఆశతో, నువ్వు ఆ పరలోక రాజ్యానికి పోతావని ఆశతో ఆయన ఏం చేస్తున్నాడు? నీకోసము సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కష్టపడుతున్నాడు నీకోసం. నా బిడ్డ వస్తుంది. ఇప్పుడు కొడుకు కానీ కూతురు కానీ ఇంటికి వచ్చినారనుకో, అమ్మ నాయన ఎవరికొద్దు వాళ్ళు కూర్చొని ఉంటారా?
గేటు కాడికి రాకముందే పోయి టక్కున లగేజ్ తీసుకొని బ్యాగులు తీసుకొని వాడిని ఎత్తుకొచ్చి ముద్దులు పెట్టుకొని వాని కాళ్ళ కూర్చొని కాళ్ళు చేతులు ఒత్తి నీళ్ళు ఇచ్చి కాఫీలు తాగి వానికి ఆ రోజంతా ప్రేమే. మళ్ళీ మరుసటి రోజు పొద్దున ప్రేమ ఉంటుందా? అయిపోయా. ఏమో కొత్తగా వచ్చినావు ఓ అయిపోయా ఒక్క రోజుకే. కానీ దేవుడు అంటాడు, నువ్వు వస్తావని ఎదురు చూచి ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆయన కోసం వెళ్దామా మరి? ఆయన దగ్గరికి పోదామా మరి? ఆయన రాజ్యంలోకి అడుగు పెడదామా మరి? నీకోసం స్థలము సిద్ధపరుస్తున్నాడంట. నీకోసం అక్కడ బంగారు వీధులలో బంగారు ఇల్లు కడతా ఉన్నాడంట. అక్కడ నీ పితరులను చూసుకోవచ్చు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో గుర్తుపెట్టుకొని అందరినీ, నేను మా అబ్బాయిని చూస్తున్నా అన్న సచ్చినాక, మీ అబ్బా పవిత్రుడైతే చూచావు. మా అమ్మని చూచాను అన్న, మీ అమ్మ పరిశుద్ధత కలిగి విశ్వాసం వచ్చి మీ అమ్మను కూడా చూచావు అన్న. మా నాయనని చూచాను అన్న, మా నాయన నాకు ఇష్టం ఎట చూచాం. మీ నాయన ఒకవేళ బాగా బతికింటే, దేవుళ్ళలో బతికింటే, విశ్వాసంలో బతికింటే, ప్రార్థనాపూర్వకంగా బతికింటే అప్పుడు నువ్వు మీ నాయనను చూస్తావు. మిగతా వాళ్ళందరూ ఆడిపోయి ఉంటారంటే నరకంలో ఉంటారు అన్నమాట. ఊరికి పాస్టర్లు చెప్తారు వచ్చి, నేడే ప్రభువా ఈ మట్టికి మన్నుకు మన్నైపోయిన దేహము, ఈ ఆత్మను తిరిగి నీ దగ్గరికి తీసుకున్నావు, తిరిగి నీ దగ్గర పెట్టుకో ప్రభు అని వీళ్ళు దొంగ ప్రార్థన. వీళ్ళకి తెలుసా పరలోకానికి మీద నరకానికి వీళ్ళకి సేవకులకు తెలుసా? అప్పుడు పాస్టర్ వందనాలు పాస్టర్, మా నాయన పరలోకానికి పోతాడు కదా పాస్టర్. ఖచ్చితంగా పోతాడమ్మా. మీ నాయన ఎన్ని పనులు చేశాడమ్మా, ఎంతమందికి అన్నదానం చేశాడమ్మా, ఎంతమందికి గుడ్డలు ఇచ్చినాడమ్మా మీ నాయన. గుడ్డలు అన్నదానాలు పరలోకాన్ని తీసుకొని పోవమ్మా. నీ విశ్వాసం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో చిన్న సహాయాలు చేసి నేను మంచి వ్యక్తిని, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే అది నీ భ్రమ. మాసిపోయిన బట్టలు ఇచ్చి ఏదో ట్రస్టులు వచ్చరు, అమ్మ అనాథులకు బట్టలు ఇవ్వండి, అనాథులకు కందిపప్పు ఇవ్వండి అని వచ్చారు. వాళ్ళకి ఏదో ఇంట్లో ఉచితంగా వచ్చిండ జగన్ ఇచ్చినట్టు మాసిపోయిన గుడ్డలు ఇచ్చి, మేము అదే వాళ్ళు వచ్చింటే మా గుడ్డలు ఎన్నైనాయంట, ఇన్నైనట్టు వాళ్ళకి ఏంది పెద్ద కొత్తవి కొనుక్కొచ్చి ఇచ్చినట్టు. కందిపప్పు ఇంట్లో అంత చాలా డబ్బాలు పెట్టినా, చాలా డబ్బాలు పెట్టిందే అది ఏంటికి లెట్ట మేము చేసుకోం కదని వాళ్ళకి ఇచ్చిన అంటే ఆ కందిపప్పు అంతా డబ్బా తీసి ఎటువంటి పురుగులు పట్టింటుంది అనమాట. ఇట్లాంటి అన్ని ఇచ్చి 10 మందికి దండోర వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి పోతారా? ఈ లోకంలో మనుషులకు సహాయం చేయి, తప్పులేదు. కానీ అన్నిటికంటే బలమైనది ఏదంటే, నువ్వు నేను పరలోక రాజ్యానికి పోవాలంటే ఈ 15 నువ్వు చేయకూడదు. 15 ఒక్కసారి మళ్ళీ చదవన్నాము, ఒక్కసారి 15 చదివి ముగించేద్దాం. గళితుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్పష్టంగా దేవుడు చెప్పాడు ఈ రోజున మీతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో స్పష్టంగా చెప్పినాడు. ఇవన్నీ విని నువ్వు సరి చేసుకొని క్షమాపణ అడిగి ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ చెయ్యి ఆయన చేతిలో పెడితే ఆయన నీకున్న ప్రతి సమస్యను నీ చెయ్యి లాగగలుగుతాడు. అంతేగాని చెయ్యి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూడాకు. ఎంతసేపు నాయన వైపే చూడు, యేసు వైపే చూడు. పరుగు పందెములు అడుగు ముందుకే, విశ్వాస పోరాటం పోరాడు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా మనుషుల వైపు చూడొద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎవరు కావాలా మనకు? యేసయ్య కావాలి. కాబట్టి ఈరోజు పరిశుద్ధమైన బలలో చేవేస్తున్నాం మనం. సోమవారం నుంచి శనివారం దాకా ఎలాగున్నాం? దేవునికి నచ్చినట్టుగా ఉన్నావా? ఒకవేళ నీలో గమనించండి, ఒకవేళ నీలో ఈ 15 ఉన్నాయేమో, నేను చదివిన ఈ 15 ఉన్నాయేమో, తీసేసుకో, సరి చేసుకో, మారు మనసు పొందు. ఇంకా చేయను అనుకో, ఈ తప్పులు ఇంకెప్పటికీ చేయను ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడుకుంటా, బాధ్యతగా ఉంటా, నా జీవితాన్ని కాపాడుకుంటా అని ప్రభు విషయంలో ఒక ఒడంబడిక, ఒక ప్రమాణం తీసుకొని ప్రభు మీద ప్రమాణం చేసి బలలో చేవేయండి. ఆ